అది ఉండాల్సిన చోటు అది కాదు. బైబిల్లో పెరేజ్ ఉజ్జా అనబడిన ప్రాంతంలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి అట్ట మందసం పడిపోతూ ఉండగా పట్టుకున్నాడంట. పట్టుకోగానే దేవుడు అతను మొత్తగా అతడు అక్కడికక్కడే పడి చచ్చిపోయాను అని బైబిల్లో ఉంది. ఆ పెరేజ్ ఉజ్జా అనబడిన ప్రాంతంలో ఇది ఎందుకు జరిగింది? ఆ పెరేజ్ ఉజ్జా అనబడిన ప్రాంతంలో ఈ వినాశనం ఎందుకు జరిగిందో వాక్యంలో మీకు చూపించడానికి నేను ఇష్టపడుతున్నాను. ఒకసారి 2వ సమూయేలు గ్రంథానికి మీ శ్రద్ధను దయచేసి తెరవాలని ప్రభుపేట మీ అందరికీ మనవి చేస్తున్నాను. 2వ సమూయేలు గ్రంథము 6వ అధ్యాయం, 2వ సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనం నుంచి మన అందరం, అమ్మా ఎవరు దయచేసి అరవకుండా కాస్త మౌనంగా మీ పిల్లల్ని కంట్రోల్లో ఉంచుకోవాలని ప్రభుపేట మనవి చేస్తున్నాను. చూడండి, ఇందాక తెగ దర్శించేస్తున్నారు వాళ్ళు. ట్రాఫిక్ కానిస్టేబుల్ తెగ తిరిగేస్తున్నారు పిల్లలు. అమ్మ మీ వారిని మీ దగ్గర దయచేసి మీరు పెట్టుకోనండి. రండి 2వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనం చదువుకుందాం. వారు నాకోను కళ్ళము దగ్గరకు వచ్చినప్పుడు ఎడ్లకు కాలు జారినందున ఉజ్జా చేయి చాపి దేవుని మందసమును పట్టుకొనగా యెహోవా కోపము ఉజ్జా మీద రగులుకొనెను. అతడు చేసిన తప్పును బట్టి దేవుడు ఆ క్షణమందే అతని మొత్తగా అతడు అక్కడనే దేవుని మందసమునొద్ద పడి చనిపోయెను. యెహోవా ఉజ్జాకు ప్రాణోపద్రవము కలుగజేయగా దావీదు వ్యాకులపడి ఆ స్థలమునకు పెరేజ్ ఉజ్జా అని పేరు పెట్టాడు. కింద ఫుట్ నోట్ లో వినాశనమని పేరు పెట్టాడు. దయచేసి మీరందరూ తల పైకెత్తి దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా చిత్తగించాలని ప్రభుపేట మనవి చేస్తున్నాను. చాలా తరతరాలుగా ఈ పదాన్ని చదివిన ప్రతి ఒక్కరు కూడా చదువుకుని ముందుకెళ్ళిపోతున్నారు. ఇలా చదువుకుని ముందుకెళ్ళిపోయినప్పుడు వాళ్ళ మనసులో ఒక చిన్న క్వశ్చన్ మనకు బ్లింక్ అవుతుంటుంది. ఇదేమిటి, మనసం పడిపోతుంది కదా, పాపం ఉజ్జా ఏం చేశాడు? ఒకవేళ తప్పేమైనా చేస్తే దావీదు చేసి ఉండొచ్చు. ఒకవేళ ఎద్దు మాత్రం ఏం చేస్తుంది? అదైనా కాలు జారిపోయింది కానీ అదైనా కావాలని చేసిందా? అలా జారుపడినంత మాత్రాన మందసం పడిపోతుండగా పట్టుకున్న పాపానికి ఇతడు చనిపోవడం ఏమిటి అని చాలామంది దీన్ని క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. ఒక వ్యక్తి కూడా, కరుణాకర్ అనే ఒక వ్యక్తి కూడా తన పుస్తకంలో రాస్తూ దేవుడికి చాలా మూర్ఖత్వం ఎక్కువ, ఆయన ఒక సైకో లాంటి వ్యక్తి. అందుకే ఒక బైబిల్లో ఒక చోట మందసం పడిపోతూ ఉంటే అది పట్టుకున్న పాపానికే దేవుడితో అక్కడికక్కడే మొత్తి చంపేశాడు. మీరు ఆరాధిస్తున్న దేవుడు చాలా నరహంతకుడు అని కూడా ఆయన విపరీతమైనటువంటి పదజాలముతో ఆయన వాడి బైబిల్ని దూషించుకుంటూ వచ్చారు. అయితే సంఘమా, ఈ రాత్రికాల సమయంలో మీరు కాస్త వాక్యం మీద శ్రద్ధగా ఉంచినట్లయితే అసలు ఈ ఉజ్జా వినాశనం ఆలియాస్ పెరేజ్ ఉజ్జా అనగా దీని అర్థం ఏమిటి? అసలు ఇక్కడ నుండి సంఘము నేర్చుకోవాల్సిన పాఠం ఏంటో చెబుతాను. మీ శ్రద్ధగా వాక్యాన్ని రాసుకోవాలని ప్రభుపేట మీ అందరికీ మనవి చేస్తున్నాను. నేను ఇంతకు ముందు చాలా సందర్భాల్లో ఈ పరిసర ప్రాంతంలో ఈ మందసం అసలు ఎక్కడి నుండి వచ్చిందో కూడా నేను చెప్పాను. అది నా యూట్యూబ్ ఛానల్లో కూడా ఉంది. మీకు కనుక అవకాశం ఉంటే పాడి ఆవులు మోసిన మందసం అని నా ఛానల్లో పెట్టాను. నా పేరు జస్ట్ బ్రదర్ గ్రేస్ విక్టర్ అని అనుకొడితే అది ఓపెన్ అవుతుంది, చూడడానికి ప్రయత్నం చేయాలని ప్రభుపేట మనవి చేస్తున్నాను. ఫిలిస్తీన్ల దేశంలో పట్టబడిన ఈ మందసాన్ని వారు ఏం చేశారండి అంటే పందికొక్కులు అర్పించి అక్కడ కొన్ని రకాల బలులేదో చేసి బెత్షెమెషు మార్గంలో ఎన్నడూ కూడా కాడుమోయని పాడి ఆవులు తీసుకొచ్చి అక్కడ ఈ మందసాన్ని పెట్టి వారు విడిచిపెట్టారు. అది కాస్త జాగ్రత్తగా యెరూషలేము సరిహద్దునకు యెహోషువ అనబడిన వ్యక్తి పొలానికి వచ్చేసింది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏ యెహోషువ? మన మోషే గారి శిష్యుడు కాదు, ఈజ్ ది అనదర్ మ్యాన్, మరో వ్యక్తి. ఈ మందసం ఇక్కడికి వచ్చేసిన తర్వాత వారు ఏం చేశారంటే, అయ్యా ఈ మందసము చాలా సంవత్సరాలు అబీనాదాబు ఇంటి దగ్గర 40 సంవత్సరాలుగా ఉండిపోయింది అని ఒక చరిత్రకారుడు రాశాడు. 40 సంవత్సరాలుగా ఉండిపోయింది, నేనేమో దేవదారు మురాల మధ్య ఉంటున్నాను, దేవుడు మాత్రం అక్కడెక్కడో చిన్న ఇంట్లో ఉన్నాడు, తీసుకొద్దాం పదా అని చెప్పి దావీదు తీసుకొస్తున్న ప్రాసెస్లో జరిగిన
ఒక 4 లేదా 5 సంగతులు మీ కళ్ళ ముందు పెడతాను. ఒక 4 లేదా 5 సంగతులు ఈ పెరెజ్ ఉజ్జా అను వినాశం నుంచి నేర్చుకోవడానికి పాఠకులకు పరిశుద్ధాత్మ దేవుడే సహాయము చేయునుగాక. బిగ్గరగా చెప్పాలి ఆమేన్. వెనకాల వారు చెప్పాలి, చేతులు ఊపుతూ చెప్పాలి సార్ ఆమేన్. దేవునికి మాత్రమే మహిమ కలుగునుగాక. రండి వాక్యంలో చూపిస్తాను. అసలు ఈ వినాశనము కలగడానికి గల కారణం ఏమిటి? ఏ వినాశనం వల్ల ఈ ఉజ్జా నాశనం అయ్యాడు? ప్రాబ్లం ఏంటి? అసలు ఇక్కడ నుంచి ఏ ఉద్దేశం పాఠకులకు తెలియడానికి దేవుడు ఇక్కడ రాస్తున్నాడు అన్న సంగతి కనుక మనం ఆలోచన చేస్తే 1వ వచనం చదువుకుందాం. తరువాత దావీదు అని వ్రాయబడుతుంది. తలపైకెత్తండి ఒకసారి. తరువాత, ఆఫ్టర్ వర్డ్స్. దేని తర్వాత? ఆ ఫ్యాన్ దగ్గర కూర్చున్న ఆడపిల్లలు ముసుగు వేయండి. మీరు ఇలా తిరగండి ఒకసారి, ఇలాగ నన్ను చూస్తుండాలి మీరు. సంగమా మీరు జాగ్రత్తగా ఆలోచన చేయండి. తరువాత అని ఇక్కడ వాక్యం రాయబడి ఉంది. దేని తర్వాత అమ్మా? దేని తర్వాత అంటే మనసం వచ్చిన తర్వాత. ఇప్పుడు దాకా ఇజ్రాయేలు బలమునకు కారణమును, ఇజ్రాయేలుకి ఆరాధనకు ఆబ్జెక్ట్గా ఉన్నటువంటి మందసము 5 ప్రాంతాల్లో, ఫిలిష్తీయుల 5 ప్రాంతాల్లో తిరిగింది. ఎబెనేజరు, అష్టోదు, గాతు లాంటి ప్రాంతంలో తిరిగింది. అక్కడ ఎందుకు పెట్టారు చెప్పనా గురుగారు? ఎబెనేజరు, అష్టోదు, గాతు లాంటి ప్రాంతంలో ఇది ఎందుకు తిరిగిందంటే అప్పట్లో ఫిలిష్తీయులకు 5 రాజధానులు ఉండేవి. ఈ 5 రాజధానుల్లో దీన్ని పెట్టుకున్నారు వాళ్ళు. పెట్టుకుంటే వాళ్ళకి దాగోను దేవత దగ్గర పెట్టారు. అక్కడ ఏమైంది మీ అందరికీ తెలిసిందే. అది మనసు ముందు అది పడుపునట్టుగా చూస్తున్నాం. రహస్య స్థానంలో గడ్డలు వేసేస్తూ ఉంది. ఇలాంటి సందర్భంలో మనకి ఇది పని అవ్వదు, పంపించేద్దాము అని చెప్పి పంపిస్తుంటే ఆ వచ్చిన వెంటనే ఏం చేశారు చెప్పండి? మన కుర్రోళ్ళు కంగారు పడిపోయి అది ఏంటో చేద్దామని చెప్పి ఓపెన్ చేసేసారంట. ఎవరిని మీరు సమాధానం చెప్పరాయి? ఎవరిని? మందసాన్ని. అసలు ముట్టుకోవడమే ప్రమాదం అయ్యా. వీళ్ళు ఏం చేశారు? ఓపెన్ చేసేస్తే అక్కడ దేవుడు వచ్చేసి వాళ్ళందరూ దెబ్బ చచ్చిపోయారు. చచ్చిపోయిన వారు బాబు ఏమైపోద్దని అబీనాదాబు అనబడిన ఒక వ్యక్తి ఇంటి దగ్గర పెట్టేశారు. చాలా సంవత్సరాలు అక్కడే ఉండిపోయింది. దావీదు గారికి మిదిలింది. దావీదు గారికి ఆ మనసు వచ్చింది. దావీదు గారి మనోభిష్టము కాస్త ఏంటి చెప్పనా? అట్ ఎనీ కాస్ట్ యు వాంట్ టు బ్రింగ్ ది ఆర్క్ ఆఫ్ ద లార్డ్ ఇంటు ద ప్రెసెన్స్ ఆఫ్ ద పీపుల్. ప్రజల యొక్క మధ్యలోనికి ఆ మనసును తీసుకురావడానికి ప్రయత్నిస్తూ ఎలాగో వెళ్తున్నాడు. 6వ వచనం చదువుకుందాం. తరువాత దావీదు ఇశ్రాయేలీయులలో 30,000 మంది శూరులను సమకూర్చుకొని బయలుదేరి కెరూబుల మధ్య నివసించు సైన్యములకు అధిపతియగు యెహోవా అను తన నామము పెట్టబడిన దేవుని మందసమును అచ్చట నుండి తీసుకొని వచ్చుటకై తన యొద్దనున్న వారందరితో కూడా 30,000 మంది శూరులతో కూడా యెహూదాలో నుండి ప్రయాణమాయెను. ఆగనా, తలపైకెత్తండి, జాగ్రత్తగా ఆలోచించండి. ఈ వ్యక్తి ఎక్కడికి వెళ్తున్నాడు? చదువు కదరా. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాడు? దేవుని మందసం ఎక్కడైతే పెట్టబడి ఉందో ఆ మందసాన్ని తీసుకుని రావడానికి వెళ్తున్నాడు. ఆగండి, తలపైకెత్తండి. తీసుకెళ్తున్నప్పుడు ఎలాగెళ్ళాలి? నాకు తెలిసి మందిరంలో కానుకలు ఇవ్వడానికి వచ్చారనుకోండి, ఎలాగెళ్తారు? ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫ్రంట్ ఎలివేషన్ చేసేయాలి అని ఒకరు అనుకున్నారు అనుకోండి. అప్పుడు నాకు తెలిసి ఎలా వస్తారంటే చక్కగా వాళ్ళ కుమార్తెను తీసుకునో, లేకపోతే ఒకగానో కోళ్ళ ఉందనుకోండి, కోళ్ళు తీసుకునో, లేకపోతే ఈమె ఎవరి వల్ల నా కుటుంబం బాగుందనుకుంటాడో ఆ వ్యక్తిని అందంగా కుటుంబంగా తీసుకొచ్చి సంఘంలో తీసుకొచ్చి, అయ్యా ఈ ఫ్రంట్ ఎలివేషన్కి ఒక 5 లక్షల రూపాయలు ఇద్దామనుకుంటున్నాను అని కుటుంబంగా ఇస్తాడా? పోలీసులకు 10,000 మందిని తీసుకుని బందోబస్తుగా వచ్చేస్తాడా? కుటుంబంగా ఎలాగొస్తాడు? మీరు ఇచ్చిన ఎలాగిస్తారు? అంతకు ఇటుపక్క బౌన్సర్ని ఇటుపక్క బౌన్సర్ పెట్టుకుని రారుగా. ఈ పెద్ద మంది ఏం చేస్తున్నా 30,000 మంది శూరులను తీసుకొస్తున్నాడు. దేనికి? మందిరానికి, మందసానికి ఈ శూరులకి సంబంధం ఏమిటి? దేవుడు ఏం చేస్తాడని అంటే దేవుడి దగ్గర తన బలాన్ని చూపించుకుందామన్నా, అంటే పాస్టర్ గారికి అయ్య బాబు వచ్చినప్పుడు మామూలుడు కాదు బాబు చాలా పెద్దోడు అని చెప్పడానిక, లేకపోతే సంఘ పెద్దలందరి ముందు బిల్డప్ ఇవ్వడానిక, లేకపోతే మీ మధ్యన పుట్టి పెరిగానే ఎంత గొప్ప అయ్యాను అని ఓవర్ యాక్షన్ చేయడానిక చెప్పన? దేనికో దావీదు అక్కడికి తీసుకోవడానికి
ప్రజల మధ్యలో, దేవుని మధ్యలో తన ప్రభావాన్ని చూపించాలి అనుకుంటున్నాడు. తను ఎంత గొప్పనో చూపించాలి అని అనుకుంటున్నాడు. మంది మాలబలాన్ని వేసుకుని, మందిని వేసుకుని మనకి ఎంత కెపాసిటీ ఉంది, నాకు ఎంత గొప్పతనం అని తెలియడానికి, తన గొప్పతనాన్ని దేవుడి దగ్గర చూపించడానికి, తన బలాన్ని దేవుని దగ్గర చూపించడానికి వచ్చాడు. కానీ వినయ మనస్సుతో తగ్గించుకుని, ప్రభువా నీ వల్లనే ఇక్కడ దాకా వచ్చాను ప్రభువా, నీ వల్లనే ఈ స్థాయికి వచ్చాను ప్రభువా, లేకపోతే ఎక్కడో గొర్రెలు మేపుకుంటుండాల్సిన వాడిని బాబయ్య, అలాంటి నన్ను ప్రేమించి ఈ స్థాయిలో ఉంచారు. మీరు అభినది ఇంట్లో ఉండడం ఏంటి ప్రభువా, దేవదారు మ్రాలతో కట్టబడిన చోట ఉంటాను రండి ప్రభువా అని ఆహ్వానించడానికి రాకుండా తన బలాన్ని చూపించడానికి వచ్చాడు. కనుక అక్కడే వినాశనమునకు ఆరంభం ప్రారంభించబడింది. దేవునికి స్తోత్రం చెప్పండి. చేతులు పైకి చెప్పాలి హల్లెలూయా. నెవర్ ట్రై టు డెమోన్స్ట్రేట్ యువర్ పవర్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధిలో ఎప్పుడు నీ శక్తి ఎంతదో, నీ బలం ఎంతదో, నీ యొక్క మంది మాల్ బలం ఎంతదో, నీ యొక్క పొగరెంతతో, నీ యొక్క స్వరూపం ఏంటో, నీ బ్యాక్గ్రౌండ్ ఏంటో చూపించడానికి ప్రయత్నించక దేవుని సన్నిధికి వచ్చిన ప్రతిసారి వినయ మనస్కులమై రావాలి. అలా రాకపోతే అప్పుడే వినాశనము అనేది ఆరంభించబడతాది. దేవునికి స్తోత్రం చెప్పండి. అర్థమైందా? 30,000 మంది శిష్యులను తీసుకురావాల్సిన అవసరం ఏమాత్రం లేదో. దెన్ వై వాస్ హి బ్రింగింగ్? ఎందుకు పట్టుకొస్తున్నాడు అని చెప్పుకోవడానికి. బైబిల్లో మీకు క్లాసికల్ ఎగ్జాంపుల్ చెప్తా. మెరోదక్ బలదాను అనబడిన వ్యక్తి బైబిల్ ఉన్నాడు. ఎవరైనా అది నాకు మళ్ళీ ట్రాన్స్లేషన్ చేస్తుంది ఆవిడ. వావ్, ఎంత సమాధానం. నేను చెప్పింది మళ్ళీ నాకు చెప్తుంది. మాస్టరు బలి ఉన్నారు మీ విద్యార్థులు, అదిరిపోయింది. ఆయన ఒక రాజు. ఎవరు చెప్పనైనా బబులోను రాజు. చెప్పండి ఒకసారి, చెప్పాలి. ఏ రాజు? ఎందుకు వచ్చిన గొడవ? రండి బైబిల్లోకి వెళ్దాం రండి. యెషయా గ్రంథం 29వ అధ్యాయం. అమ్మ ఆ పేరు తిరగకపోతే తప్పులు మాత్రం చదవ అమ్మ. 29 కాదనుకుంటుంది అది. మీకు 38వ అధ్యాయం, 38 కూడా కాదు, 39, సారీ. యెషయా గ్రంథం 39:1. ఆ కాలమందు బబులోను రాజును, ఏది మైకెట్టుకున్న పెద్ద మనిషి అది అమ్మ చదువు. ఆ పేరు డౌట్ కొందా, మీరు చదవండి. మీరు ఆ కాలమందు బబులోను రాజును బలదాను కుమారుడైన మెరోదక్ బలదాను. వెరీ గుడ్. ఫస్ట్ అటెంప్ట్ సంపేసు. వెరీ గుడ్ అమ్మ, చదవండి. హిజ్కియా రోగి అయి బాగుపడిన సంగతి విని పత్రికలను కానుకను అతని యొద్దకు పంపగా హిజ్కియా దూతలు వచ్చిన మాట విని వారిని లోపలికి రప్పించి, అండర్లైన్ చేయండి, తన ఇంటనేమి రాజ్యమందేమి కలిగిన సమస్త వస్తువులలో దేనిని మరుగు చేయక తన పదార్థముల కొట్టును, వెండి బంగారములను, గంధవర్గములను, పరిమళ తైలమును, ఆయుధశాలను, తన పదార్థములో ఉన్న సమస్తమును వారికి చూపించాను. చాలు, తలపైకెత్తండి. ఇప్పుడు హిజ్కియా గురించి చిన్న మాట చెప్తా. పాయింట్ మాత్రం మిస్ అయినా కంగారు పడిపోకండి. హిజ్కియా చావలసిన వాడు బ్రతికాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎలా బ్రతికాడు? ఒక రోగం వచ్చిందట. యెషయా వచ్చి, ఎవరైనా నువ్వు పోతున్నావు అంత సక్కదిద్దుకో బాబు అని చెప్పినప్పుడు గోడ తట్టు తిరిగి ప్రార్థన చేశాడు. గోడ తట్టు తిరిగి ప్రార్థన చేయడం మరో ప్రత్యేకమైన మర్మం ఉంది. ఆ తర్వాత మనం నేర్చుకుందాం. గోడ తట్టు తిరిగి ప్రార్థన చేశాడు. నడిమిషాలకి అంటే హాలుకి వెళ్ళగానే దేవుని స్వరం చెప్పింది, ప్రభువా నా మాట పడిపోతుంది, ఇప్పుడే చెప్పావు ఇది ఎలా మార్చాడో అని అంటాడేమో అని ఏం ఆలోచించకుండా యెషయా ఎంత పెద్ద ఈ ప్రవక్త అయినా తగ్గించుకున్నాడు. బైబిల్ అంతట్లో పెద్ద ప్రవక్త ఈయనే అని చెప్పబడినా తగ్గించుకుని, రాజుగారండి మీకు దేవుడు చెప్పాడు కదండి, ఆ మాటకు తీసుకుంటానంటండి అని చెప్పాడు. దాంతో అందరూ వచ్చి అతని పరామర్శించడానికి మొదలెట్టారు. దేవునికి స్తోత్రం చెప్పండి. అలా వచ్చిన వాడే ఈ బబులోను రాజు. ఈ బబులోను రాజు వస్తే, రండి రాజుగారు అంత పెద్దలని చెప్పి, ఇదండి మా బంగారం అంతా ఇక్కడే ఉందండి, ఇదండి మా వెండండి, ఇదండి మా గంధవర్గం అండి, ఇదండి మా ఆయుధాలండి అని అన్ని చూపించిన తర్వాత వచ్చాడు కదా యెషయా, ఇలా వర్రా అన్నారు. ఇలాండి నా ఫ్రెండ్స్ అండి, ఏ ఊరు వెళ్దే బబులోనండి, రాబో దినములలో ఏమేమి చూసారో ఏది ఉండకుండా అంతా తీసుకుని పోతారు అని చెప్పాడు. ఆగండి ఒకసారి, ఏమన్నా తప్పు చేశాడు ఈ పెద్ద మనిషి?
చూపిస్తే తప్ప ఏంటి మేము కొనుక్కున్నాం. ఏసీ కొనుక్కుంటే ఇప్పుడు కాదు, ఆరంభంలో ఆది కాండంలో అప్పట్లో ఎవరికి ఏసీ ఉండదు కాదు. అందరిని పిలిచి మా అమ్మ దా బాబుగాడు ఏసీ కొన్నాడు ఇదిగో అని చూపించేది. ఇవిడ మంచం కొనుక్కున్నాను అనుకో, దా ఇదిగో వ్యవసాయం ఎంత ఎత్తుకుందా మంచం ఇదిగో అని చూపించేది. ఇవిడ మీకు తెలుసా ఇది దీంతో ఏదో చేస్తారు కదా, సారి పట్టుకొస్తే పప్పలు పెడతారు కదా ఇంటింటికి తిరిగి. చెప్పను ఎందుకో, నా కోడలో సారి పట్టుకొచ్చింది చాట్యం పేయడానికి. ఇందులో తప్పు ఉందా? బిల్ల తప్పేమన్నది ఇందులోని? లమ్మ చెప్పిన తప్పు ఉందా? మరి ఈయన తప్పు చేసాడని వెళ్ళిపోవాలి మొత్తం అంతా. చెప్పని ఎందుకు వెళ్ళిపోవాలా? చెబుతాను జాతకాలకించండి, చెబుతాను జాతకాలకించండి. ఎందుకు దేవుడు కోపం వచ్చి చూడమ్మా ఆ వచ్చిన ఒకసారి చూడండి 6వ వచనం, రాబోవు దినములలో ఏమీ మిగలకుండా నీ ఇంట్లోనున్న సమస్తమును నేటి వరకు నీ పితరులు సమకూర్చి దాచిపెట్టినది అంతయు బబులోను పట్టణమునకు ఎత్తుకొని పోవుదురని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆగండి వాక్యాన్ని ఫాలో అవ్వాలి మీరు. ఏమైనా తప్పు చేశాడా మళ్ళీ అడుగుతున్నాను నేను. చేసిన తప్పుల్లో ఏమిటి? తన ఇంట్లో సమస్తము చూపించినంటే అంతే. బాబు ఏ పాపం చేయలేదు, పోనీ కనీసం దానికి బొట్టెట్లేదు, ఓ దిష్టి తీయలేదు, ఓ కొబ్బరికాయ కొట్టలేదు, ఓ తాయిత్ కట్టలేదు, ఇదేమి చేయకపోయినా చూపించిన పాప అనకు అంటాడు కదా. రాబో దినములో ఏముండదు అన్ని ఎత్తుకెళ్ళిపోతారు అని ఎందుకన్నాడు చెప్పనా? యెషయాకి ఎందుకు కోపం వచ్చింది అనుకుంటున్నారు? దేవుడికి ఎందుకు కోపం వచ్చింది అనుకుంటున్నారు? ఆ సమయంలో ఇసుక చూపించాల్సింది దేవుణ్ణి చూపించాలి, ఇంట్లో ఉన్న సమస్తమైన వస్తువులు కాదు. అయ్యా ఇదేది నన్ను రక్షించలేదండి, నా గంధవర్గం నన్ను రక్షించలేదండి, నా బలము నన్ను రక్షించలేదండి, నాకున్న బహు భార్యలు నన్ను రక్షించలేదండి, నా ఆస్తి రక్షించలేదండి, నా ఆయుష రక్షించలేదండి, నన్ను రక్షించిన దేవుడు ఆడుగోనండి అని దేవుణ్ణి చూపించాలి. దేవుడికి బదులు అన్నీ చూపించాడు కాబట్టి ప్రభు అంటాడు నన్ను తప్ప అన్నీ పట్టుకెళ్ళిపోతారు అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. ఇసుకే చేసిన తప్పు తనను తాను చూపించుకోవాలి అని అనుకోవడం. దావీదు చేసిన తప్పు తనను తాను చూపించుకోవాలి అనుకోవడం. అందుకే ఉండకూడని చోట ఉజ్జా అనబడిన వినాశనం చోటు చేసుకుంది. దేవుని నామమునకు స్తోత్రం కలుగునుగాక. ఇక్కడి నుంచి నేను సంఘం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి చెప్పనా? ఎప్పుడు కూడా నీ జీవితంలో నీకున్న సమస్తమును బట్టి ప్రభువుని మహిమపరచు. నీకేదైనా ఒక బలం ఉంటే, నీకేమైనా ఆస్తులుంటే, నీకేమైనా అంతస్తులుంటే, నీకేదైనా మంచి ఎవరికి లేని పదార్థం ఉంటే, యు జస్ట్ ప్రైజ్ గాడ్ ఫర్ ఆల్ దట్ యు హావ్ థింగ్స్. నీకెళ్ళిన సమస్తమును బట్టి దేవుణ్ణి కేవలం మహిమపరచాలి. కానీ నాకు కాబట్టి ఉంది అని ఎలాగ మీసం మేలేసి, నాకు కాబట్టి ఉంది అని ఎలాగ నిలబెడితే ఉన్నది కూడా దేవుడు పీకేసి ఏ చెప్పతో మొదలెట్టావో ఆ చెప్ప దగ్గరికే మళ్ళీ తీసుకెళ్ళిపోతాడు దేవుడు. జరుగుతుంది ఇక్కడ ఇదే. బబులోను రాజు దగ్గర విషయంలో హిజ్కియాకైనా, మరో మాటలో సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం చెబుతున్న దావీదు విషయంలోనైనా జరుగుతుంది ఏంటంటే, మందసం వద్దకు తీసుకువెళ్ళాల్సింది భక్తులను తీసుకువెళ్ళాలి, లేవీలను తీసుకువెళ్ళాలి, బూరలు ఊదేటువంటి యాజకులను తీసుకువెళ్ళాలి, కహతీయులను తీసుకువెళ్ళాలి, కోరాహు కుమారులు తీసుకువెళ్ళాలి, ఆసాపు కుమారులు తీసుకువెళ్ళాలి, ఎవరాలు రేఖాబీలను తీసుకువెళ్ళాలి. గిబియోను వాసులు, గిబియోను గురించి మొన్న ధ్యానం చేశాను నేను. వాళ్ళ నీళ్లు చేదువారట, కట్టెలు నరుకువారంట. వాళ్ళు కదా సార్ తీసుకువెళ్ళాలి. మరి ఎవరిని తీసుకెళ్ళాడు? ఖడ్గదారులు తీసుకెళ్ళాడు. ఎందుకు చెప్పనా? తన బలాన్ని చూపించుకోవాలి అనుకోవడం. మీలో లేరా? మనలో చాలామంది లక్షణాలు ఇదే. మా సంఘం యొక్క గొప్పతనం ఇది అని చూపించే వాళ్ళు చాలామంది ఉన్నారు. మా అబ్బాయి చదివిది అని చూపించే వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను వాడే బంగారం ఇది అని చూపించే వాళ్ళు చాలామంది ఉన్నారు. నా స్టామినా ఇది అని చూపించే వాళ్ళు చాలామంది ఉన్నారు. చివరికి తమ టాలెంట్ కూడా చూపించడానికి ఎక్కడ లేని ఆరాటం పడిపోతారు. మీరు చూడండి, నాకు తెలిసి మీకు చాలా స్లిప్లు వచ్చి ఉండుంటాయి. నాకు తెలిసి మీకు వచ్చిన కానుకల కంటే నేను పాట పాడతాను అన్న స్లిప్లే ఎక్కువ వస్తాయి. ఎప్పుడు వస్తాయి? 8:30 కల్లా వచ్చేస్తాయి. వాస్తవానికి ఎప్పుడు రావాలి అవి? 6:30కో పోనీ 7 గంటలకు రావాలి. ఎప్పుడు? స్పీకర్ వచ్చి కూర్చున్న తర్వాత, పెద్దలు అందరూ వచ్చి కూర్చున్న తర్వాత, అందరూ చూస్తున్నారు అన్నప్పుడు అప్పుడు మొదలెడితే ఎవడకు చూపిద్దామనే టాలెంట్. అమ్మ, ఆ టాలెంట్ ద్వారా దేవుడికి మహిమ రాదు అన్న సంగతి నేర్చుకోవాలి.
లేదో దేవునికి ఇవ్వాల్సిన మహిమ దేవుడికి ఇవ్వాల్సిందే. నువ్వు ఎవరివైనా, ఎంతటి వాడవైనా, నువ్వే స్థాయిలో ఉన్నా, నువ్వు ఇక్కడ ఉన్నది నీ టాలెంట్ చూపించడానికి నీవు రాలేదు. చాలా చోట్ల పాటలు ఇవ్వకపోతే కొంత తలపోటు వెళ్తావు. చెప్పనెందుకు? ఒకవేళ పోను పాట ఇమ్మంటే నువ్వేమైనా రాగంతో పాడతావా? పాడవు. తబలా వాడు కొత్త స్టెప్పులు నేర్పిస్తావు. పోని ఆయనకు వచ్చు, కానీ కొత్త స్టెప్పులు అలా కాదు, ఇలాగంటారు మళ్ళీ ఆయన. పోనీ ఏమన్నా పోనీ ముందే పాడతావా? తమరికి అందరికీ జనాలు ఫుల్గా ఉండాలి, అందరూ కరెక్ట్గా నేను చూస్తూ ఉండాలి. అమ్మ కేవలం నీ టాలెంట్ని చూపించడానికి మాత్రమే పాడుతుంటే ఆ పాట ద్వారా దేవుడికి మహిమ రాదు. బబ్బే ఒకడంట పొద్దున్న మొదలెట్టి డూడు బసవని అంటారు కదా, వీళ్ళు గెంగిరేది రెండులో అంతేనా, ఓ ఉదయాత్రుడంట. ఒక ఆయన చూస్తున్నారంట, అబ్బా నా శ్రద్ధ, నా టాలెంట్ నాకు నచ్చింది, నేను శ్రద్ధ పెడుతున్నాడు, అతను బాగా సంభావనిస్తాడని పోమంటే ఊదేస్తున్నాడండి. బిల్లే ఊదేస్తుంటే ఇదంతా పాప నొప్పులు వచ్చేస్తున్నాడు. ఊతే తెలుసా మీకు, బొడల వదంలో సారి దెబ్బకు నొప్పులు వచ్చేస్తాయి. ముసలికైతే ఏ శ్రద్ధమే జయం, ఇంకా అంతే సంగతులు, ఇంతే సంగతులు చిత్తగించవలను. ఇంక రాదు, ఇంక లోపలికి అంతే ఆగిపోతారు అక్కడతో. వీళ్ళు పాప ఓ ఊదేస్తున్నాడు, బుగ్గలు నొప్పులు వచ్చేస్తున్నాయి. నేను అనుకుంటున్నాడు, ఇదేంటిది పొద్దు నుంచి ఊడుతున్నాను, నేను ఇంకా సూత్తలేదేంటి, కనీసం దగ్గరికి వచ్చి డబ్బులు ఎత్తలేదేంటి అని అలా చూస్తుంటే ఆ వెళ్ళిపోడు చూసి నవ్వుతున్నారంటే కాసేపటికి వచ్చి, ఒరే ఆడికి మామూలు శివుడు కాదురా, బ్రహ్మశివుడురా, నువ్వు పొద్దున సాయంకాలం ఊదినా ఆడలాగే చూస్తాడరా అని చెప్పాడట. సరిగ్గా జనం అలాగే తయారయ్యారు గారు. చూడడం బాగా తెలుసు, రెచ్చిపోవడం బాగా తెలుసు, ఓవరాక్షన్ బాగా చేయడం. అర్జెంటుగానే టాలెంట్ ఏం చేయాలి చెప్పాలి అనుకుంటే నీకు ఉజ్జా వినాశనం తప్పదు. ఈ మాటలు నీకు నచ్చినా నచ్చకపోయినా, ఐ హ్యావ్ సంథింగ్ టు టెల్ యూ, ఐ గాట్ సంథింగ్ టు టెల్ యూ. నీకు చెప్పాలనుకున్న ప్రయత్నిస్తున్నమాట. దావీదు తన టాలెంట్ చూపించడానికి ప్రయత్నించాడు. రాజుగారు వచ్చారంట అని చెప్పడం కొరకు ప్రయత్నించాడు. అంతే, దేవుడి దెబ్బకి శుభం కొట్టేసేసాడు. మళ్ళీ అయ్యగారు మళ్ళీ పైకి లేగలేదు. తమ టాలెంట్ చూపించాలి, తమ బలాన్ని చూపించాలి, తమకున్నటువంటి సామర్థ్యాన్ని చూపించాలని ఉండకూడని చోటను ఆ వ్యక్తి అక్కడనే పెట్టేశాడు. నెంబర్ 1, ఎందుకు ఉజ్జా వినాశం జరిగిందంటే దావీదు తన సామర్థ్యాన్ని చూపించాలి అని ఇష్టపడినవాడు. రెండో సంగతి మీకు జ్ఞాపకం చేస్తాను. అమ్మ ఎక్కడికి వచ్చారు? ఎక్కడికి? మళ్ళా రాజుల గ్రంథం 2 సమూయేలు గ్రంథం 6 వచ్చేసి అమ్మ తర్వాత చదవరా. వారు దేవుని మందసమును క్రొత్త బండి మీద ఎక్కించి. ఆగండి ఒకసారి, క్రొత్త బండి మీద ముందు ఎవరు ఎక్కించారు? హలో, ఫర్ ద కైండ్ అటెన్షన్ ఆఫ్ ద ప్యాసింజర్స్. అందరూ చూస్తున్నారా? అందులో ముఖం ఇట్టేసేటట్టు ఒక తల పైకెత్తండి, నేను చెప్తాను. ఇదిగో అందుకే వెనకడ ఒక సామెత ఉంది, కూసేటప్పుడు కూయాలంట, మేసేటప్పుడు మెయ్యాలంట. నేను చెప్పినప్పుడు నేను ఆలకిస్తున్నాను. తల పైకెత్తండి సరే, అందరిలో తల పైకెత్తాలి. హల్లెలూయా. ఈ మధ్యలో ఉన్నవారండి అలా చూస్తున్నారండి, అలాగే కెమెరా అడ్డం వచ్చేది వాళ్ళు ఏం కనబడతలేదు నాకు. గట్టిగా చెప్పు హల్లెలూయా, కమని చెప్తాలి హల్లెలూయా, బిగ్గరగా హల్లెలూయా. నౌ లిసన్ టు మీ, మైక్ కిందటి మాట్లాడు బిలే. నా జాగ్రత్తగా ఆలకించండి. క్రొత్త బండి మీద ఎవరు పట్టుకెళ్ళారు? పట్టుకెళ్ళింది మన భక్తులు కాదు. ఎవరు పట్టుకెళ్ళారు ముందు? ఫిలిస్తీన్లు. వాస్తవానికండి ఫిలిస్తీన్లు తప్పు కూడా కాదండి. వాస్తవానికి ఫిలిస్తీన్లు ఏం చేసినా సరే క్రొత్తగా చేయడం వారికి అలవాటు. ఫిలిస్తీన్లు ఏదైనా సరే కొత్తగా ఇవ్వడానికి వారు ప్రయత్నం చేస్తారు. కొన్ని హైందవ సనాతన ధర్మంలో కూడా మీరు ఎవరికన్నా బట్టలు ఇచ్చినా కొత్త ఇవ్వాలి. వారు కూడా వారు క్రొత్త వస్త్రాలు, పట్టు వస్త్రాలు వారు ఇస్తూ ఉంటారు. అఫ్కోర్స్ మన క్రైస్తవ సాంప్రదాయంలో కూడా ఇటువంటి ఇస్తారనుకోండి. ఒకప్పుడు పాత బట్టలే పంచిపెట్టేసారు కిస్మిస్లో కూడా, ఇప్పుడు అక్కడ కూడా కొత్త బట్టలే పంచిపెడుతున్నారు అఫ్కోర్స్. అయితే ఫిలిస్తీన్ల సాంప్రదాయం అది ఎవరనంటే క్రొత్త బండి మీద తీసుకురావడం. దానికి మన సున్నతి పొందిన ప్రజలకు పాలెక్కడదే. సంగమాన మాట మీరు చిత్తగించాలి దయచేసి. క్రొత్త బండి అది ఆచారం కదా, మన ఆచారం కాదుగా. క్రొత్త బండి అది వారి అలవాటు కదా. ఇట్స్ నాట్ అవర్ హ్యాబిచువల్ రైట్, అది మన ఏంటది హ్యాబిచువల్, ఏంటది హ్యాబిట్, అలవాటు కాదు కదా. ఎవరు అలవాటు? అది ఫిలిస్తీన్లకు అలవాటు. పందికొక్కులు అరిపించడం అది వాళ్ళ అలవాటు. మీకు అర్థమైందా? పందికొక్కులు ఎలకలు ఎవరెవరు ఎక్కుతారో అదనమాట. పందికొక్కులు ఎక్కడం వాళ్ళకి అలవాటు, మనకు కాదు. ఎలకలు ఎక్కడం వాళ్ళకి అలవాటు, మనకు కాదు. నెమళ్ళు ఎక్కడం మనకు అలవాటు కాదు, వాళ్ళకి ఎక్కడం.
పందిలా ముఖమెట్టడం మన అలవాటు కాదు, వాళ్ళ అలవాటు. చేపలాగా నోరు తెరవడం మన అలవాటు కాదు, వాళ్ళ అలవాటు. ఇప్పుడు అయ్యగారు ఏం చేస్తున్నాడు చెప్పనా, గురుగారు వారి అలవాటుని వారు ఎలాగైతే చేశారో ఎగ్జాక్ట్గా దింపేస్తున్నాడు అంతే. దేవునికి స్తోత్రం. కంప్యూటర్ భాషలో కాపీ అండ్ పేస్ట్ అనేది ఒకటి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఏదైనా సరే వాట్ ఈజ్ జైగోట్ అని ఇంటర్నెట్లో కానీ కొట్టారనుకోండి, తెలుగులో బోళ్ళంత తలపోటిది, ఇది దీన్ని శుక్రకణం అని అంటారు. జైగోట్ అంటే శుక్రకణం అంటారు. దీన్ని మనం విభాగిస్తూ ఉండాలి. తలపోటు కదా, సింపుల్గా ఏం చేస్తారు, అసలే రోజుకు 2 GB వచ్చేస్తుంది కదా, వాట్ ఈజ్ జైగోట్ అని కొట్టగానే 3 పేజీలు వచ్చేస్తుంది. అది చదువుతావా, పోనీ చదువు, ఓ పారాగ్రాఫ్ అంటావు, కట్టు లేదా కాపీ పేస్ట్ అయిపోయింది, పేపర్ ప్రజెంటేషను, సెమినరీ పేపరు రెడీ. ఇలాంటిదే ఇది కూడా. వాళ్ళు ఎవరో చేశారు కదా అని మనోడు కూడా ఏం చేస్తున్నాడు, దాన్ని ఆచరిస్తున్నాడు. అమ్మ జ్ఞాపకం పెట్టుకోండి తల్లి, నీకెందుకు చెప్పనా వినాశనం కలుగుతుంది, నీకెందుకు చెప్పనా వినాశనం కలుగుతుంది నీ ఇంట్లో. ఉజ్జా, ఎందుకమ్మా వినాశనం అయిపోయావు, ఎందుకయ్యా నాశనం అయిపోయావు అంటే 2వ కారణం దేవుని సేవకుడిగా చెబుతున్నమాట. నెంబర్ 1, దావీదు తన ప్రభావం ఏంటో చూపించాలనుకున్నాడు, తన గొప్పతనం ఏంటో చూపించాలనుకున్నది మొట్టమొదటి మాట. 2వదిగా దావీదు లోక పోకడను, లోక మర్యాద చొప్పున ఫిలిష్తీయుల అన్ని ఆచారాలను ఆరంభిస్తూ ఉన్నాడు గనక అక్కడ ఉజ్జా వినాశనం తప్పక అనివార్యమైపోయింది. దేవునిగా మనకి ఓ స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. మీరు ఎప్పుడు ఆలోచన చేశారా సండే స్కూల్ టీచర్లు, మీరు ఎప్పుడు ఆలోచన చేశారా శీల సమాజం వారు అసలు సంసోను ఎందుకు పొడుపుగా చెప్పాడంటారు? చెబితే మీకు పప్పలు కొంట, మీకు కదా, వీళ్ళకి చాక్లెట్ ఇస్తా, నిజంగా పెద్దది ఇస్తా, 5 స్టార్ బిగ్ వన్ ఇస్తా చెబితే. అసలు సంసోను పొడుపు కథ చెప్పాల్సిన అవసరం ఏంటి? మీరు జాగ్రత్తగా ఆలోచన చేయాలి. అర్థమవుతుందా వాక్యం? అర్థమైపోతున్న వారందరూ హల్లెలూయా. ఇంకా నరసుమి అందుకే ముందు ఇచ్చేయండి బాబోయ్ అన్నాను. మీరేమో 9 గంటల క్రితం ప్రవచనం చెప్పి 10:30కి ఇచ్చారు, ఆవిడేమో అర్థమై పోగొట్టేసుకుంటుందంట కూడా అప్పుడే అక్కడ. ఇలాగైతే ఎలాగా? నాకు తెలిసి మ్యాక్సిమం ఎవరైనా నిద్ర రావట్లేదు, ఉంటే మనం ఊరుకోంగా, మన ఎలా నిద్రపోనిస్తాం. హల్లెలూయా. మరలా చెప్పాలి, ప్రశ్న మాత్రం పక్కెళ్ళొద్దు. అసలు సంసోను సంసోను ఎందుకు ఏంటది పొడుపు కదా చెప్పాడు? చెబుతాను జాగ్రత్తగానండి, మీరు జాగ్రత్తగా చదవండి. ఇటీవలే గురుగారు ఒక పాస్టర్ గారి పెళ్ళిలో వాకింగ్ చెప్పే అవకాశం వచ్చింది నాకు. ప్రభువా అందరూ ఎముక అంటారు నాయన, అందరూ మెడకాయ అంటారు ప్రభా, అందరూ పక్కటి ఎముక అంటారు నాయన, ఏదైనా మొక్క చెప్పు ప్రభు అంటే ఇదిగో ఈ మొక్క వెలిగింది నాకు బలుబు వెళ్ళి సేమ్ దింపేసి వచ్చేసాను. మొత్తం ఇక్కడ పెళ్ళి జరగట్లేదు, మొత్తం చెప్పను, పాయింట్ మాత్రం చెబుతా. చెప్పనా ఎందుకు సంసోను ఇక్కడ పొడుపు చెప్తున్నాడో? పొడుపు కథలు చెప్పడం ఫిలిష్తీయుల ఆనవాయితీ, ఫిలిష్తీయుల అలవాటది. అందుకని ఈ వ్యక్తి పొడుపు కథ చెప్పాడు. వాళ్ళు ఏం చేశారు? ఇప్పేశారు దాన్ని. ఐరన్ చెప్పనా, తన అభిషేకాన్ని పాపం ఎంత దారుణం చూడండి సార్. అభిషేకం దేనికి వాడాలి సార్? దేవుని మహిమ కోసం వాడాలి. దేనికి వాడాలి సార్? ఫిలిష్తీయుల్ని తొక్కడానికి వాడాలి, ఫిలిష్తీయుని తోలు తీసేయడానికి వాడాలి. అది వాడకుండా పాపం ఎవరో దారిని పోయి బాటసాలు వెళ్ళిపోతే వాళ్ళు ముంజోళ్ళను తీసుకొచ్చి పాపం వాళ్ళు తోలు తీసేసి అన్యాయంగా వాళ్ళ వస్త్రాలు దోచుకుని పరుల పాలు చేసిన సంసోను వంటి వారు ఎక్కడ గనక ఉంటే ఉజ్జా వినాశనం వల్ల తప్పక వినాశం వస్తుంది. ఆల్వేస్ రిమెంబర్, లోక పోకడ నీకు సరైంది కాదు. కాలేజీకి వెళ్తున్న పిల్లలు మీతో మాట్లాడుతున్నాను. మీ కాలేజీలో పిల్లలందరూ వారికి తెలుసు లోకపోకడు ఏంటో. జుట్లు రకరకాలుగా కత్తిరించుకోవడం అది వారి ఆచారం. బట్టలు ఎక్కడ పడితే అక్కడ ఇప్పేసుకోవడం అది వాళ్ళ ఆచారం. ఇంటికి కాకుండా కాలేజీకి కాకుండా మధ్యలో ఆగడం అది వాళ్ళకు అలవాటు. ఒక వాక్యం తెలిసిన దానముగా, పరిశుద్ధత అంటే ఎరిగిన దానముగా, కన్యక, పురుషుడు, స్వాతిముత్యం, ఆణిముత్యం, పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకున్న నీకు అటువంటిది పోకడ సరైంది కాదు. ఇక్కడ కూర్చున్న మీ అందరి జీవితంలో మొన్నటిదాకా ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఆవిడికి ఏమి ఉండేవి కాదు సార్, దీని గురించిన టాపిక్ కాదు, ఏమి ఉండేవి కాదు సార్. కొత్తగా ఈ మధ్యన హాస్టల్కి వెళ్ళింది, ఈ వెనక్కి వెళ్ళిపోయింది, కాస్త ముందుకు వచ్చి ఇలా నిలబడుతుంది, చుట్టూ ఇలాగొచ్చి ఇలా ముందుకు నిలబడింది. పాట పాడినప్పుడు ఒకసారి ఇలాగ అంటుంది, ముగించినప్పుడు ఒకసారి ఇలాగ. ఒకప్పుడు ముసుగు సర్దుకునే సెల్లివి నువ్వు.
ఇప్పుడు ఏం సర్దుకుంటున్నావు? ఇలాగని వేసుకో. లోక పోకడ కాదా ఇది? ఎరా బావు లమ్మాయి, ఇది కాదని పోకడ, ఇది కాదో నీదేంటి చెప్పనా? పరిశుద్ధ అలంకారాలు ధరించుకోవడం, అది మన ఆనవాయితీ. దేవునికి స్తోత్రం చెప్పండి, చెప్పాలి హల్లెలూయా. రాజుగారు కోరింది ఇచ్చేస్తాడు. నచ్చిన లిప్స్టిక్లు ఇచ్చేస్తాడు, నచ్చిన గోల్డ్ రంగులు ఇచ్చేస్తాడు, నచ్చిన మేకప్ కిట్ ఇచ్చేస్తాడు, అన్నీ ఇస్తాడు. అయినా ఇదేది వద్దని చెప్పి తగ్గు మాత్రపు అలంకారముతో ప్రపంచమంతా లోకమంతా ఒక ఎత్తు అయితే ఈవిడొక్కరిదే ప్రత్యేకంగా మరో ఎత్తుగా ఉన్నది. కాబట్టి ఈ ఆమె రాణి వలె సెలెక్ట్ అయ్యింది. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. సంసోనులోంచి నేర్చుకోవాల్సిన పాఠం, లోక మర్యాద మనకు మెప్పు కాదు, లోక ఆనవాయితీ మనకు ఆశీర్వాదము కాదు. ఇదిగో ఇక్కడ సమూయేలు గ్రంథము 6వ అధ్యాయంలో చెప్పబడుతున్న దావీదు గుణము కూడా అదే. అది ఇతగాడి పోకడ కాదు. ఎవరు రావాలి? ఏంటి యెహోషువ కంటే గొప్పడు ఈయన కత్తి పట్టి యుద్ధం ఆడాడు సార్. ఆయన ఏం ఆడకుండా మందసాన్ని ముందటి చేసేసాడు. మీకు విషయం చెప్పను సార్, టోటల్గా ఇజ్రాయేల్ చరిత్రలో యెహోషువని మోషేను పక్కన పెడితే మోషే కాలంలో మందసం మధ్యలో ఉండేది. మిగతా ప్రజలందరూ ముందుకెళ్తూ సరిగా రండి, సరిగా పెట్టండి అనేవారు. కొత్త నిబంధనకు వచ్చేటప్పటికి మీరు అందరూ ఆగండిరా, ముందు పాస్టర్ గారిని పెట్టండి, ముందు సిఆర్ గారిని పెట్టండి, ముందు వాక్యాన్ని పెట్టండి. కొత్త నిబంధన సంఘంలో ఎప్పుడు కూడా ముందొచ్చేది ఎప్పుడు కూడా మందసమే. దేవునికి స్తోత్రం. అందుకే ఆయన్ని దెబ్బకు మడతెట్టేశారు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవడు కనీసం ఎక్కడ ట్రై చేయలేని పెద్ద బలమైన ఎరుకోకూడని దెబ్బకి నేల మట్టం చేసేశారు. గల కారణం ఏంటి చెప్పనా? దేవుడే వారికి ముందుండి నడిచాడు. హల్లెలూయా. ఇక్కడ కూర్చొని జీవితంలో నీ ముందు ఎవరు నడుస్తున్నారు? కొందరు తమ పొట్టే నడుస్తుంది, ముందు పొట్ట వెళ్తుంది, అలా వెనకాల వీళ్ళందరూ వెళ్తారు. ముందు వాళ్ళు కూర్చొని వాసన వెళ్తుంది, ఆడొచ్చేస్తున్నాడు రా బాబు అన్న కొంప వెళ్తుంది. ఈయన వెళ్ళిన తర్వాత అన్నీ వెనకాల వస్తాయి. కొందరు తమ నూరే ముందు వెళ్తుంది, మామూలుగా వెళ్దాం. ఆవిడ వచ్చినోడికి పోయో నడుచుకుంటూ వస్తుంది. ఆవిడ అత్తమాలు ఏడుతూ, అత్తమాలు వాళ్ళ మీద పడి వీళ్ళ మీద ఏడుతూ, ఇదే పని. గుళ్ళోకి వచ్చినప్పుడు అదే బాధ, వెళ్ళినప్పుడు అదే బాధ. ఇది తప్ప అమ్మగారికి ఇంకో పెంచుకొని వెళ్దాం. ఇటువంటి స్థితులు కనుకుంటే అమ్మ జ్ఞాపకం పెట్టుకో, నీ ముందు ఉండాల్సింది మందసం మాత్రమే ఉండాలి. కానీ దావీదు ముందు ఎవరో చెప్పన ఫిలిస్తీన్ల సాంప్రదాయం ఉంది. అందుకే క్రొత్త బండి మీద కాదు, లేవీల మీదను యాజకుల మీదను బైబిల్ ఇంకోటి చెప్పన, వారు స్త్రీని ముట్టని వారు అని ఉంది బైబిల్లో. రేపు యెహోవా మిమ్మల్ని రేపు మీ మధ్య అద్భుత కార్యము చేస్తుండ కనుక మీరు ఈరోజు పరిశుద్ధపరచుకోండి అని చెప్పాడు అక్కడ బైబిల్లో. అది కదా సార్ మందసాన్ని మొయ్యాల్సింది. ఇలా ఎవరు నువ్వు చేశారు, హలో తలపైకి ఎత్తాలి, వీళ్ళందరినీ పక్కనట్టేశారు. మరి ఎవరు మోస్తున్నారండి అంటే కొత్త బండి మోస్తుంది. ఇక్కడ అన్న 2వ పాయింట్, ఇక్కడే 3వ పాయింట్ చెప్తాను, జాగ్రత్తగా ఆలకించండి. క్రొత్త బండి ఏం చెప్పానంటే ఫిలిస్తీన్ల సాంప్రదాయం అని చెప్పాను. నెంబర్ 2, క్రొత్త బండి దేని గురించి చెప్పన, క్రొత్త బోధనలకు గుర్తు. ఎలాగలగా చెప్పరా? క్రొత్త బోధనలకు గుర్తు. నేటి సంఘంలో వినాశం ఎందుకు జరుగుతుందో చెప్పనంటే క్రొత్త బోధలు వంటి క్రొత్త బండి. మొన్న చోట మీటింగ్కి వెళ్తే గడ్డి అమ్ముతున్నారు. అక్కడ గడ్డి దేటిది గడ్డి అమ్ముతున్నారేంటి అని మామూలుగా ఇలా చూసి అయ్యో అంటుంది ఆవిడ. అయ్య బాబు అండి బాబు ఏమైందండి బాబు అన్నాను. అంటే నాకు అర్థమైపోయి ముందుకు వచ్చేసి వాకింగ్ అయిపోయి మామూలుగా వెళ్ళిపోతున్నాను. వెళ్ళిపోయి ఆ గడ్డి ఏంటి సార్ అన్న అంటే నేను అనుకున్నాను పక్కన ఎక్కడన్నా ఏమైనా ఉన్నాయేమో, కుందేలు ఏమైనా ఉన్నాయేమో, దానికి గడ్డి అమ్ముతున్నారేమో. అసలు నా థాట్ ఎక్కడికో వెళ్ళిపోయింది. లాస్ట్ ఆడ ఉంది కదా, ఇదండి పరిశుద్ధులు కొనుక్కుంటారండి అంది. ఎవరు కొనుక్కుంటారండి సార్? ఇదేదో చాలా గట్టిగా ఉందని అమ్మాయి ఎవరంతా లేకుండా మాట్లాడుతున్నావు బిల్లే. పరిశుద్ధులేటి, గొడవేటి, గందరగోళం ఏంటి, నీ పెద్ద కరోనా వైరస్ని మించిపోయి వైరస్ లాగా ఉన్నావు. ఎవరమ్మంటే ఆవిడ అంది కదండి, దేవుడే కాదండి గడ్డి నేపు కట్టిన తినిపించేశాడు. అయ్యో బాబో చూసి ఎక్కడ నిప్పు కట్టినేశారు, ఎక్కడ గడ్డి తిన్నాడో ఎక్కడికి పెట్టేసింది ఇవిడ. చాలా ప్రమాదం. మళ్ళీ పాలు తేనెలు ప్రవహిస్తాయని చెప్పి పాలు తేనెలు కొత్త బోధలు, ఇవన్నీ దిక్కుమాలిన బోధలు. పాలు తేనెలు ప్రవహిస్తారని మీరేమిస్తారన్న క్రీస్తుదాస్ అన్న? బల్లలో ఏమిస్తారు మీరు? రొట్టి, మీరు
అదే మీరు చేస్తారా కొంటారా? చేస్తాం కదా, కొంటారా? కొంటారు. మా ఇంట్లో ఎలా ఉంటుందంటే మా పాస్టర్ గారు చేస్తారు స్వయంగా, నూనె వాడకుండా చేస్తుంది. తను కూడా ఫాస్ట్గా ఉంటుంది. శనివారం తలస్నానం చేసి చాలా ఆడడం దగ్గర చేసుకుని పట్టుకొస్తుంది. ద్రాక్ష రసంలో షుగర్ ఉండి కూడా మళ్ళీ బైబిల్లో నైవేద్యంలో తేనె కలపకూడదని ఉంది మళ్ళీ బైబిల్, అందుకని తేనె కలపకుండా నూనె కలపకుండా ఇస్తుంది. బాగుంటుంది అది. వాళ్ళు అలా కాదు, పాలు తేనె ప్రపంచ దేశానికి వెళ్ళాలని రొట్టె ద్రాక్ష రసం బదులు ఇంత గ్లాసులో పాలు ఇంత గ్లాసులో తేనె చేస్తున్నారు. ఏరా అంటే ఇది తాగితే పరలోకి వెళ్ళిపోతారంట. మొన్న కూడా మొన్నాడు ఆడియోలో వచ్చింది ఇది, మా పేదరు అదే గుళ్ళోకి వస్తలేదే అన్నాడు. నేను మరి ఖాళీ లేదండి, మరి పరలోకి వెళ్ళవా? వెళ్తానండి, ఏదైనా మార్గం ఉంటే చెప్పండి, 10 ఏళ్ళు పంపించేస్తాను అన్నాడు పాస్టర్ గారు. మళ్ళీ అంటాడు కదా ఈయన, మన ద్వారా వెళ్ళిపోయిన అందరూ పైన ఇబ్రహంగా చాలా బాగా చూస్తున్నారంట. ఏమిరా తప్పుడు బోధలు ఇవన్నీ కూడా, తప్పుడు బోధలు. ఇలాంటి తప్పుడు బాధలు ఇక్కడ జీవిస్తున్న నీ జీవితంలో ఒక మాట చెప్తానే. ఖమ్మం జిల్లా వెళ్ళాను ఒకసారి నేను. లైవ్లో డైరెక్ట్గా దగ్గరికి వెళ్ళిపోవాలి. అబ్బాయి ఇద్దరు కూడా లైవ్ కరెక్ట్గా అక్కడ దాకా వెళ్ళిపోవాలన్నమాట. ఇలా చెప్తాను, జాతకాలకి వచ్చాను. ఖమ్మం జిల్లాలో గురుగారు మీకు తెలుసా చిప్స్ అంటారు, ఇది తినే చిప్స్ కాదే, అవి కాదు, ఇక్కడ వేస్తాం కదా ఇది కాంక్రీట్ చిప్స్, దాంట్లో కళ్ళు పేసేసి మోకలు వేసేయమన్నాడు ఆయన. ఎందుకు సార్ అంటే ఇక్కడ మోకళ్ళు ఎత్తానంట అభిషేకం దిగిపోద్ది, అభిషేకం కాదు ఈ చెప్పులు కొట్టుకుపోతాయి. గజ్జి వచ్చేటప్పుడు సీమనెత్తులు గారిపోయి టెట్మాల్సోల్ చొప్పు ఇలా వాడుకోవడమే. మళ్ళీ కొత్తగా కూడా వచ్చింది సార్, ఆ పాస్టర్ గారు అంటండి ప్రార్థన చేసి మీకు సాపెత్తారండి. అమ్మ మరి ఏమనుకోద్దారా, సహోదర భావంతో చిన్నోళ్ళు అయితే ఏదో అన్న భావాలు చెప్తున్నానే, ఆ మ్యాట్ చాపిస్తారంట. ఆ చాప మీద భార్యాభర్తలు పడుకుంటే 7 రోజుల్లోగా వాళ్ళు ప్రెగ్నెన్సీ సాధించేస్తారంట. తప్పుడు బోధలు కాదండి ఇవన్నీ. వాళ్ళంటూ ఒక అట్ట ఏదో ఫ్లాంక్ రైట్ అంతేనా ఇస్తారంట. ఆ పట్టుకెళ్ళి పరీక్ష పేపర్లో కూర్చుంటేనంట పరీక్ష ఆడికి అదే దానికి అదే రాసేస్తుందంట. మీరు చదవక్కలేదు ఇంకా, మీరు వెళ్ళి అలా కూర్చుంటే భలే ఉంది కదా ఈ ఆఫర్, ఏదో దెబ్బగా పాస్ అయిపోతారు. గ్రూప్ 1 కూడా పాస్ అయిపోతారు ఈ లెక్కనే. తప్పుడు బోధలు ఇవన్నీ. అమ్మ తప్పుడు బోధలకి మీరు ఎవరు ఒకటి పక్కకు, ఇదిగో లేని దాన్ని, లేని క్రొత్త బండిని తీసుకొస్తున్నాడు ఈ పెద్ద మనిషి. లేరా మీలో? లేని కొత్త అలవాట్లు తీసుకొచ్చే మనుషులు, లేని కొత్త పద్ధతులు తీసుకొచ్చే అలవాటు కలిగిన ఈ ప్రపంచంలో అమ్మ నీకు వినాశనం కలగకుండా ఉండాలంటే నువ్వు క్రొత్త బోధలకు తావివ్వకుండా వాక్యమునకు మాత్రమే కనుక తావిస్తే నీ ఇంట్లో కానీ నీ సంఘంలో కానీ నా పరిచర్యలు కానీ మరెక్కడ కూడా వినాశనము కలగక సమస్తమును విజయ తీరాల మీదే మనందరం వెళ్ళగలుగుతాం. దేవునికి స్తోత్రం చెప్పాలి హల్లెలూయా. 3 సంగతులు చెప్పాను. నెంబర్ 1, ఎందుకు పెరెజ్ ఉజ్జా, ఎందుకు ఉజ్జా వినాశం కలిగిందంటే మొదటి కారణం దావీదు తన సామర్థ్యం ఏంటో చూపించాలని ప్రయత్నం చేశాడు. నెంబర్ 2, దావీదు లోకానుసారంగా మరోమాట చెప్పాలంటే ఫిలిస్తీన్ల సాంప్రదాయాన్ని సంఘములోనికి తీసుకొచ్చాడు. అండ్ నెంబర్ 3, దావీదు క్రొత్త బోధలకు, తప్పుడు బోధలకు ఇజ్రాయేల్ సమాజంలో అవకాశం ఇచ్చాడు. ఇక 4వ సంగతి మీకు జ్ఞాపకం చేస్తాను. అమ్మ కొంచెం కిందకి వెళ్ళండి తల్లి. 3వ వచనం, వారు దేవుని మందసమును క్రొత్త బండి మీద ఎక్కించి గిబియాలోనున్న అబీనాదాబు నాకు దీర్ఘమసు అబీనాదాబు యొక్క ఇంటిలో నుండి తీసుకొని రాగా అబీనాదాబు కుమారులకు ఉజ్జాయిను చూడు, ఉజ్జా అండర్లైన్ చేయండి. ఉజ్జాయిను అహ్యోయును ఆ క్రొత్త బండిని తోలిరి. వీళ్ళు ఎవరెల్లో అమ్మాయి తలపకెత్తాడు, ఆవిడ తెలియదు చదివేస్తున్నారు వాళ్ళు పోలోమంట. వీళ్ళు ఎవరు చెప్పనా? ప్రధాన యాజకులండి. అభినదాబ్ ఎవరు సార్? అప్పుడు ఏం చెప్పనా దావీదుకి, రాజా క్రొత్త బండి మీద ఎక్కించమంటున్నావేంటి? అది బైబిల్కి విరుద్ధం. యెహోషువలో జరిగింది అది కాదా, అది ఫిలిస్తీన్ది. అది మనం ఏం చేయాలి? యాజకులు తీసుకురండి, పరిశుద్ధంగా ఉన్న యాజకులు తీసుకురండి, స్త్రీ వలన అనిందులు కాని యాజకులు తీసుకురండి, వాళ్ళ మెళ్ళ మోయండి అని చెప్పడం మానేశారు. మానేసేసి వీళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు తానా అంటే తందానా దేవనందనానా అన్నారు. చెబుతున్న జాతకాలకించండి.
వాళ్ళు ఊ అంటే వీళ్ళను కూడా ఊ అని కాస్త ముందుకు వెళ్ళిపోయి అక్కడ జరిగింది ఏంటి? 5వ వచనం చదువుకుందాం. దావీదును ఇజ్రాయేలు వారందరూ సరళ వృక్షపు కర్రతో చేయబడిన సరళ వృక్షం అంటే నిరువంజి చెట్లు. సరళ వృక్షం అంటే నిరువంజి చెట్లు. నిరువంజి కర్రతో చేయబడిన నానా విధములైన సితారాలను స్వరమండలములను తంబురులను మృదంగములను పెద్ద తాళములను వాయించుచు యెహోవా సన్నిధిని నాట్యమాడుచుండిరి. కాస్త తలపైకెత్తున డాన్సులు ఎందుకు వేస్తున్నారు అనగానే దావీదు డాన్స్ చేశాడు కదండి అంటారు. వెంటనే అమ్మ దావీదు డాన్స్ చేసిన ముక్క తెలిసిన పెద్ద మనిషి, వాస్తవానికి దావీదు నాట్యమాడిన రోజున 2 ప్రమాదాలు జరిగాయి. ఇంతకు ఏసరి పిల్ల తప్పంటలేదు. చాలా పర్ఫెక్ట్గా క్లాసికల్గా చక్కగా ఆడంబరం లేకుండా లోక సంబంధం ఏమీ లేకుండా చాలా ఆత్మీయంగా వేశారు. నేర్పించిన వారిని వేసిన వారిని ప్రభు దీవించి చక్కని ఆశీర్వాదం ప్రభు వాళ్ళకి అనుగ్రహించునుగాక. డ్యాన్సుల మీద చాలా మందికి వాళ్ళ ప్రేమ సార్. బోల్డ్ సంఘాలు కేవలం వాళ్ళ పిల్లకి డ్యాన్స్ కొట్టేసుకున్నారు సార్. కిస్మిస్లోనే అదే క్రిస్మస్లోని నిజంగా కిస్మిస్సే, నేను ఎటకారంగా లేదు, కిస్మిస్సే. కుమారుని ముద్దు పెట్టుకుని లేని ఎడలైన అదే కదా మరి. నువ్వు కుమారుని ఏం చేస్తున్నావు? కిస్ని మిస్ అయిపోతున్నావు. మరి దేవుడు కోపించకపోతే ఏమవుతాడు? అందుకే యు ఆర్ కిస్ మిస్సింగ్ అంటున్నాను. ఎటకారం అనుకున్నారా? అబ్బాయి లేదు. డాన్స్ వేసాడన్న పెద్ద మనుషులారా, నెక్స్ట్ ఉండి చెప్తాను. డాన్స్ వేయొచ్చా? అసలు వేయొచ్చా? మరి దావీదు వేయలేదా? దావీదు 2 సార్లు వేసాడు. ఒకసారి దావీదు నాట్యం ఆడితే ఉజ్జా చచ్చిపోయాడు. ఇంకోసారి నాట్యం ఆడితే వీళ్ళ మీకాలు ఈయన ఇడిపోయారు. మరి ఏమన్నారు? దావీదు వేసాడు కదండి. దావీదు వేసిన సంగతి వాస్తవమే. మరి దేవుడికి నచ్చిందా? దేవుడు దాన్ని ఓకే చెప్పాడా? దావీదు భలే వేస్తున్నావా, వేరే కూడా ఇంకా ఈ స్టెప్ ఈ రికార్డ్ అని ఏమన్నాడా? అలా అనకుండా వాక్యానికి అనుకూలమైంది మాత్రమే తీసుకుంటున్నాం. మరి అదే దేవుడు 2వ పెళ్లి చేసుకోవద్దని చెప్పాడుగా. అదే దేవుడు బూతులు మాట్లాడొద్దని చెప్పాడుగా. అదే దేవుడు అక్రమ సంబంధం చేయవద్దురా, పొనుగు వారి బారిన ఉంచుకొనకరా, అవి ఒకడు ఒళ్ళో ఉంచుకున్నట్లయితే అది కాలిపోవునరా అని దేవుడు చెప్పాడుగా. ఇవన్నీ వదిలేసావా? డ్యాన్స్ మాత్రం పట్టుకున్నావు. ఇంకా అయ్యో మేనేమైనా టేకిన్ ఫార్సిల్లోని వాళ్ళు మద్యపానంలో పట్టుకుని ఎంత తాగారు కదా, అది పట్టుకున్నా కాదు సంతోషం. అంత మూర్ఖుడు ఇంకా కాలేకుండా ఉన్నావు. ఈ మాటలు ఆలకిస్తున్న వాళ్ళరా, నాట్యం వేస్తామా వేయొద్దా పక్కన పెడితే మరి లోకమందులో కలిసిపోకూడదు. మనం ఎప్పుడూ కూడా కలిసిపోవచ్చిన మాట చెప్తాను. ఇక రవి గారు ఉన్నారు కదా, ఉన్నాడా? ఆయన పాస్టర్ గారు తెలుసు కదా మీ అందరికీ. నేను మా యూట్యూబ్ ఛానల్లో మొన్న జయరాజు ఉన్నా కదా అక్కడ పెద్దపేటలో పాడిన పాట ఒకటి పెట్టాను నేను. యూట్యూబ్ వెంటనే కాపీరైట్ వేసేసింది. వాస్తవానికి అది పాడింది మనోడే, కొట్టింది మీరే. కానీ ఏం చెప్పనా, ఆ రోజు ఈ పాటగాడు ఏం చేశాడంటే ఒరిజినల్గా కోయిలనై అనే క్యాసెట్లో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఏ స్కేల్లో పాడాడో సేమ్ స్కేల్ దింపేశాడు. సేమ్ ఆయన కూడా అక్కడ ఎలాగ ప్లే చేశారో 2 నిమిషాల 50 సెకండ్ల పాటు ఆ కీబోర్డ్ కొట్టిన ఆయన ఎగ్జాక్ట్గా సేమ్ దింపేశాడు. అందుకు కంప్యూటర్ సాఫ్ట్వేర్ అంటుంది నువ్వు ఒకరిని చూసి కాపీ చేస్తున్నావు అని ఆమె స్ట్రైక్ వేసింది. ఇప్పుడు వస్తుంటే నేను చెప్పాను దానికి ఇట్స్ అవర్ ఓన్ కాపీరైట్, ఇట్స్ అవర్ ఓన్ ప్లేయింగ్, ఇట్స్ అవర్ ఓన్ మ్యూజిక్, జస్ట్ సూదింగ్ టు ద వర్డ్ అని చెప్పాను అనమాట. ఇప్పుడు కొంచెం కాపీ తీసాడు అన్నమాట. నేను చెప్పనా, ఎందుకు చెప్పనా, అది నా ప్రాబ్లం అయింది. ఆ వ్యక్తి వాళ్ళని ఏం చేయకూడదు, కాపీ చేయకూడదు, ఎగ్జాక్ట్గా దింపకూడదు. బట్ ఆయన ఎగ్జాక్ట్గా దింపగలిగాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నేను ఎందుకు ఈ మాట చెప్పడానికి ఇష్టపడుతున్నానంటే కొన్ని సందర్భాల్లో మనం లోకాన్ని మొత్తం దింపేస్తాం. మీకు విషయం చెప్పనా, ఫేస్బుక్లో నా మాట ఆలకించను ఒకసారి. ఫేస్బుక్ కాదు, మీ ఎదురుగుండా వచ్చి మీ ఆయన గారు ఎదురుగుండా వచ్చి ఒక ఆయన వచ్చి ఏమండి మీ ఆవిడ చాలా బాగుందండి అన్నాడు అనుకో, మీ ఫేస్ ఎలాగుంటుంది? మామూలుగా ఓపెన్గా చెప్పాలి మీరు నాకు. ముందు ఆయన ముఖం ఆడిపోద్ది. ఇది ఎవడండి నా ముందు మా ఏమండి చాలా బాగుంది అంటున్నాడు, మరి ఫేస్బుక్లో పెద్దలా ఎక్కువ కొడుతున్నారు. దాని అర్థం అదేగా. మరి కాకపోతే వాడు ఎక్కడ టిక్ అని అంటున్నాడు, ఇక్కడ ఎదురుకుండా చెప్పు. 2 పెద్ద తేడా ఏమి లేదు. లోకం కలిసిపోయింది, సంఘంలో లోకం కలిసిపోయింది. డ్యాన్సులు వేయండి ఏదని చెప్పట్లేదు నేను, ఆరాధించండి.
మనస్ఫూర్తిగా ప్రభుని ఆరాధించండి. మరీ దారుణంగా సినిమా స్టెప్పులు పట్టుకొచ్చి బలిపీట మీద అపవిత్రం చేయకూడదు. అది నేను చెబుతున్న పాయింట్. డ్యాన్స్ వేయండి, చిన్నపిల్ల చదువు వేయించండి. మా సంఘంలో ఒక ప్రత్యేకంగా రూల్ ఒకటి ఉందండి. ఏ మాత్రం కూడా ఆ పాప యవ్వన పైనలో ప్రవేశించిందా ఇక ఆమె మీ స్టేజ్ ఎక్కించాం, సమస్య లేదు. ఆవిడ ఎంత పెద్ద డాన్సర్ అయినా ఆవిడ ఏం చేయాలి చెప్పనా, వెనకాల సండే స్కూల్కి నేర్పించడమే. అంటే ఈ అమ్మాయిలందరూ వేశారు, ఆడపిల్లలందరూ, మిమ్మల్ని తప్పని చెప్పట్లేదు. బట్ ఒక రూల్ని సెటప్ చేసుకుంటూ మీరు వెళ్ళాలని అని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. హల్లెలూయా. అంతే, సేమ్ అది కంటిన్యూ అయిపోండి. 2 చేతులు పైకి చెప్దాము సార్ అందరూ హల్లెలూయా. ఒక రకమైన ఆత్మ సంబంధమైన నాట్యము సంఘం అనుకుంటే అది వినాశనము కాదు, అది వినాశనము కాదు. నేను వాస్తవానికి మెచ్యూర్ ఫంక్షన్లకు వ్యతిరేకం అండి. ఇంతమంది పిలుస్తుంటారు నన్ను, మరేమనుకోవద్దు. మరి నువ్వేం చేస్తున్నావు చెప్పనా, పబ్లిక్ అనౌన్స్మెంట్ చేస్తున్నావు, ఒరే మా పిల్ల అందరిలాగే ఊహ తెలిసిన పాప, ఎవరన్నా ట్రై చేయాలనుకుంటే ఇక్కడి నుంచి ట్రై చేసుకోండి అని ఓపెన్ ఆఫర్ ఇస్తున్నావు వాళ్ళకి. అమ్మ చూసే కళ్ళు అంత మంచివేమి. మా నాన్నమ్మగారండి, నానమ్మగారు కాదు అమ్మమ్మగారండి, చేపల విక్టోరియా అమ్మగారండి ఎప్పుడు మాట అంటూ ఉంటుందండి, నరుల నోట్లో పడితే నల్లరాయి బద్దలైపోతాడు. ఎలాగా ఏటన్నారో మీరు, ఇంకా చేపల దగ్గర ఉన్నారా, ఎలాగొచ్చేయండి అక్కడ వండుకోండి, వచ్చేయండి. నరుల నోట్లో పడితే అమ్మ మీరు ఎప్పుడైతే మీ పిల్ల అందరి ముందు పెట్టావో చూసేవాడు అందులో అయ్య బాబు ఎంత కుదిరండి ఇవ్వాలి ఎదిగింది నా అమ్మ అని తండ్రిలో ముద్దెట్టడో. కొందరు వార చూపుతో చూస్తాడు, కొన్ని చెడు చూపులు చూస్తాయి, కొన్ని తప్పుడు ఆలోచనలు అక్కడితో స్టార్ట్ అవుతాయి. ఈ పాపకి కూడా ఆ రకమైన మనస్తత్వం, నేను అందరిలా కాదు, ఇక్కడి నుంచి నా చూపుకి ఏదో స్పెషాలిటీ ఉంది అని ప్రత్యేకంగా చూడడం ఆరంభిస్తావు. ఓహో నేను అబ్బాయితో మాట్లాడితే ఏదో ఉందన్నమాట అని ప్రత్యేకంగా మీ అమ్మ చెప్తున్నప్పటికీ ఎలక్క చెప్పినట్టు అసలక్క చెప్పినట్టు చెప్తుంది. వీళ్ళే మాట్లాడుకో అదే మొదలెడతా వెళ్ళి చెప్పను. ఇదన్నీ ఎక్కడి నుంచి అనుకున్నారు, నీవేమో పాపం ఏ సీట్లో వేసేసి ఎంత ₹1,00,000 అవుతుందండి. ఇప్పుడు ₹1,00,000 ఎక్కడ, మీ సామ్యానికి సరిపోతుంది ₹1,00,000. ఎక్కడ సరిపోతాయి, భోజనానికి బోళ్ళు అంతా. పోనీళ్ళు ఏమో కట్నం పెడతారా, వచ్చి కూర ఇలా వండకూడదు ఇలా వండాలి అని చెప్పి వెళ్ళిపోతాను, నువ్వు చెప్పి తమరు వెళ్ళిపోతారు. పోనీ ఏమన్నా ఇచ్చింది కదా ₹116 అని అంతకు ఎడతావా, ₹116కి ₹1 యాడ్ చేసి కట్నం రాసి వచ్చేస్తా. అమ్మ చేయడం వల్ల నువ్వు సర్వనాశనం అయిపోతావే కానీ ప్రయోజనం, దాని బదులు ఆ డబ్బులు పట్టుకెళ్ళి ఏ సుకన్య సమృద్ధి పథకంలో బ్రహ్మాండంగా దాచిపెట్టుకోండి. ఎస్ఐపి స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ₹3 వడ్డీ వద్దండి దానికి. అలాగే ట్రై చేయండి. ఇలాంటి వద్దు, బాగుపడి వద్దు, నాశనం అయిపోయి మాత్రం ముందుండి చేస్తారు. యాయి చెప్పనెందుకో, నువ్వు లోకమును కాపీ చేసేస్తున్నావు. నాట్యం ఆడవు. ఎవరు నాట్యం ఆడారు? నాట్యం ఆడితే అదేమన్నా దేవుడు ప్రభు అంగీకరించాడా? ఓకే చాలా బాగుంది, ఇంకో స్టెప్ అయ్యి అని ప్రభు ఏమలేదు. కానీ నాట్యం ఆడిన ప్రతి చోట నాశనమే జరిగింది, మంచి ఎక్కడా కూడా జరగలేదు. మేబీ కొన్ని చోట్ల జరిగి ఉండొచ్చు కానీ అన్ని చోట్ల వాక్యానుసారంగా ఫలింపు. 3 సంగతులు, 4 సంగతులు చెప్పాను. 5వ సంగతి మీకు జ్ఞాపకం చేస్తాను. కొంచెం మీరు ముందుకు వెళ్దాం. 6వ వచనం, వెరీ గుడ్. 6వ వచనం, వారు నాకోను కళ్ళము దగ్గరకు వచ్చినప్పుడు ఎడ్లకు కాలు జారినందున తల పైకెత్తాము సార్. ఎందుకు అక్కడికి వచ్చాకే కాలు జారింది? ఏదో అన్నారు మీరు, నాకోను. కొందరు అన్నారు అవి నాకోను గారి ఎడ్లండి, అందుకని తమ యజమాని చూసాయండి అని కొందరు రాశారు. దానికి ఆధారం బైబిల్లో లేచారు. అది నాకోను గారి ఎడ్లని సంగతి బైబిల్లో వీఆర్ నాట్ నోయింగ్ దట్. కానీ తమిళనాడు సాంప్రదాయంలో ఒకటి ఉంది. నన్ను చూడండి చెప్తాను. మీరు ఎప్పుడైనా తమిళనాడు వెళ్ళారా? వెళ్ళలేదా? పక్కెళ్ళారా? కానీ ఇంటి పక్కెళ్ళారా? అప్పుడు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాను. నేను ఛానల్లో చదువుకున్నాను. నాది కాల్విన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ థియాలజీలో బీడీ నేను కంప్లీట్ చేశాను. సో అక్కడ చేసినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే గుర్రపు బండిని, ఎడ్ల బండిని వారు వాడేవారు. ఎడ్ల బండి ఎప్పుడు చిన్నతనంలో వాడడం, అందులో మైక్ సెట్టు, కాంగోలు, డ్రమ్ములు అన్నీ ఎట్టుకుని ఎక్కడికో వెళ్ళి అక్కడ సభలెట్టి పూలమంట బాధ వేసుకుని మళ్ళీ వచ్చేవాళ్ళు. ఎడ్ల బండి మీద చేసాం కానీ గుర్రపు బండి మీద ఎప్పుడు ప్రయాణం చేయలేదు. అక్కడ గుర్రపు బండి ఎడ్ల బండికి నేటికి ఉందన్న అన్న జాతకాలు కించండి. అక్కడికి వెళ్తే ఎలా ఉంటుందంటే, కళ్ళోళ్ళు ఎలా ఉంటుందంటే వాడి ఇలా పొడుగ్గా పెడతాడు అనమాట. వాడు
2-3 చెక్కలు చాటంత పెద్ద పెద్ద చెక్కలు ఏం చేస్తాడంటే ఈ కళ్ళకి ఇక్కడ పెడతాడు, ఇలాగ అడ్డం కడతాడు. ఎందుకు సార్ అని అడిగాను నేను. మనకు తమిళ్ రాదు, ఇంగ్లీష్ మాత్రమే వచ్చు, హిందీ 2-3 ముక్కలు వచ్చు. ఈ మధ్యన అప్పుడప్పుడు అలా ఢిల్లీ అనా పంజాబ్ అని వెళ్తున్నాడని 4 ముక్కలు మా పాస్టర్ ముందు నేర్పితే నేర్చుకుని వెళ్తున్నాను. ఇంగ్లీష్ మాత్రం వచ్చు. ఎవరే ఎందుకురా, ఎందుకు ఇలా పెట్టారంటే ఆడేం చెప్పాడు చెప్పనా, అవటండి వెళుతున్నప్పుడు తనకు పక్కన ఏమన్నా వస్తే ఆటోమేటిక్గా చూస్తాయండి. ఎందుకంటే దాని కళ్ళు మనకిలాగా 360 డిగ్రీ కాదు, మొత్తం తిరిగిపోతాయి. ఎడ్ల కళ్ళు ఎంత పెద్ద పెద్దగా ఉంటాయి, కోడిగుడ్డు బాదుగుడ్డు అంత గుడ్డులాగా ఉంటాయి. అవి ఇలా వెళ్తానే ఉంటాయి, పక్క సొత్తుంటాయి. అందుకని పక్కన చూసి ఎక్కడ పడిపోతాదో అని చెప్పి వాళ్ళు ఏం చేస్తారంటే ఇలా పొడుగ్గా శాట్లు పెడతారనమాట. అంటే అర్థం చెప్పనా, ఎడ్లకు మామూలుగా ఉన్న టెండెన్సీ ఏంటంటే ఎక్కడ గడ్డి కనబడినా ఆటోమేటిక్గా అది ఏం చేస్తుంది, తిరిగి చూస్తుంది. ఇక్కడ ఎందుకు చెప్పనా, కాలు ఎడ్లకు నాకోను కళ్ళెమ్మ దగ్గరే కాలు జారిందని చెప్పింది. అది చూపు ఎక్కడ ఉండాలి చెప్పనా, యెరూషలేము మీద ఉండాల్సిన చూపు రోడ్డు మీద ఉండాల్సిన చూపు రోడ్డు పక్కకు వెళ్ళింది, కాలు దెబ్బకు జారిపోయిందంతే. అబ్బాయిలతో మాట్లాడుతున్నాను, ఒరే నాయన కాలేజీకి వెళ్తున్నారా, వెళ్ళండి. పక్కవారంక ఈ పక్కవారంక గోడల మీద వేస్తున్న పోస్టర్లంక ఎక్కడెక్కడ ఏమన్నా చూసుకుంటూ వెళ్ళామనుకో, ముందే ఎవడో వస్తాడు, గుద్దుతాడు, దెబ్బకి వేసి రక్తమేజే 3 పళ్ళు రాలిపోతాయి అంతే. నీ కన్ను నేరుగా ఉండాలి. బైబిల్ ఉంది, నీ కళ్ళు అటు ఇటు చూడక ముందుకు సూటిగా చూడాలి. అన్ని వంకర చూపులే లేరా ఇలాంటి వాళ్ళు సంఘాల్లో. వాళ్ళు వచ్చినా వెనక్కి మాత్రం చూస్తుంది ఆ పిల్ల, ఎవడొచ్చాడు ఎవడు రాలేదని చెప్పి. సేమ్ డ్రెస్సేనా అని చూసుకుంటారు. ఈ మధ్యన కొత్తగా సంఘాలు ఇదో దిక్కుమాలిన దౌర్భాగ్యం అండి, మ్యాచింగ్ లేకపోతే వస్తలేదండి. ఒకప్పుడు మాస్కులు మాత్రమే మ్యాచింగ్ వేసుకునేవారండి, షర్ట్లు ప్యాంట్లు మాత్రమే మ్యాచింగ్లు వేసుకునేవారండి. ఇప్పుడు ఆ పిల్లోడు ఈ పిల్ల కూడా మ్యాచింగ్ల మీదే వస్తుందండి బండి. ఒరే ఇది గుడి అనుకుంటున్నావా, రికార్డింగ్ డాన్స్ అనుకుంటున్నావా, ఏమనుకుంటున్నావు నువ్వు? జ్ఞాపకం పెట్టుకో, నువ్వు పరిశుద్ధ స్థలంలో ఉన్నావు. ఇక్కడికి వచ్చి కూడా దొంగ సూపులు మానకుండా ఉంటాయి, ఇక్కడికి వచ్చి కూడా డబల్మెంట్ డైలాగులు మానకుండా ఉంటాయి, ఇక్కడికి వచ్చి కూడా తప్పుడు మాటలు మానకపోతే నిన్ను ఏ దేవుడు కూడా కాపాడు. దేవుడు కాపాడగలడు కానీ ప్రభు నిన్ను కాపాడు. ఎందుకు చెప్పనా, పక్కకు చూచే స్వభావం. పొరపాటుగా నువ్వు పక్కకు చూడొద్దు. చూసావా నీ కాలు అక్కడే జారిపోతుంది. పెళ్ళికము ఆ పెళ్ళిలో బాబు తల పైకెత్తు అనాలి మేము. అప్పుడు దాకా ఎత్తను, ఉత్తుదే ఓవరాక్షన్. ఇప్పటికి చాలాసార్లు చూసుంటాను. నువ్వు తల పైకెత్తు అంటే సిగ్గుపడుతూ తల పైకెత్తి ఆ పిల్లని చూస్తున్నావు కదా, అప్పుడు ఆమె ఎలాగుందంటే అతి ప్రియమైన లేడీ అందమైన దుప్పిలా కనబడుతుంది నీకు. నీకు విషయం చెప్పను తల్లి, ఆవిడ ముసలిది అయిపోయిన తర్వాత, కళ్ళు ఇలాగే వెళ్ళిపోయిన తర్వాత, పాపం లావు అయిపోయిన తర్వాత, 3 బిడ్డలు తెల్లైన తర్వాత కూడా బాగా లావు అయిపోయి ఇంతంత లావు అయిపోయిన తర్వాత కూడా నీవు అంతే అందంగా ఆమె నీకు కనబడాలి. అలా ఆమె నీకు కనబడకుండా వంకర చూపులతో పక్కోళ్ళు, ఇంటి పక్కోళ్ళు, మీ అమ్మగారులు అదే మీ భార్యలు కాకుండా భార్య చెల్లెళ్ళు మాత్రమే బాగా నచ్చారనుకో, నువ్వు చాలా ప్రమాదకాలంలో ఉన్నావు అని అర్థం అనమాట. నువ్వు కాలు జారిపోతుంది అని అర్థం అనమాట. నువ్వెక్కడో పెడతలో పడుతున్నావు అన్నమాట. మీ ఆయన గారు నచ్చట్లేదు నీకు, అబ్బెబ్బే మీ ఆయన గారు ఏం తెస్తున్నా నీకు నచ్చట్లేదు, అదేటో ఆయనే నచ్చుతున్నాడు. ఆ యూట్యూబ్లో కనబడుతున్న ఆయన మాత్రమే నచ్చుతున్నాడు, ఆ టీవీ సీరియల్లోనే బాగా నచ్చుతున్నాడు, పైగా మీ ఆయన చూడలాగే వేసుకుంటున్నాడు అని చెబుతున్నావు అంటే నువ్వు చాలా తేడా అత్తమ్మవి అని అర్థం అనమాట. నువ్వు చాలా తప్పుడు మనిషివి అని అర్థం అనమాట. నీ కాలు ఎప్పుడో జారిపోయిందనమాట. దేవునికి స్తోత్రం. ఉజ్జావినాశం ఎందుకు కలిగింది చెప్పనా తల్లి? వినాశనం ఎందుకు కలిగింది? కలగాల్సింది పరిశుద్ధత, కలగాల్సిన విద్యోత్సవం, కలగాల్సింది మహిమ, కలగాల్సింది గొప్పతనం. ఆఫ్ కోర్స్ నథింగ్ వాజ్ సెడ్. అక్కడ ఏమి లేకపోయినా అక్కడ వినాశనం జరిగింది. బికాస్ లెగ్ వాజ్ స్లిప్డ్. కాలు జారిపోయింది. కొందరు కాలు జారతాయి, కొందరికి చేతులు జారతాయి, కొందరికి నోరు కూడా జారుతుంది, త్వరలో జీవితం కూడా జారిపోతుంది. అప్పుడు నారిపోయిన తర్వాత నాకు బలము ఉన్నంత వరకు నమ్మలేదు నా యేసును. నేను పాడతాను, అలా కొడతారు, నిన్న ఇంకా అలా చూడండి. నాకు మార్కులే ఎందుకు మార్కు అది కొట్టే మరి 1 2 3 గో.
నాకు బలము ఉన్నంత చప్పట్లు కొడుతూ నమ్మలేదు వంచు చేతులు పైకెత్తి బలమంతా పోయాక బలమంతా పోయాక నమ్మాలని ఉంది ప్రభు యేసును నమ్మాలని ఉంది చేతులు పైకెత్తి కొడదాం వినిపించుచున్నది ఒక ఏక పురుషులు చేతులు పైకెత్తి చప్పట్లు కొట్టాలి వినిపించుచున్నది ఏక నాకు ఒక ఏక నాకు అందరూ చప్పట్లు కొడుతూ ప్రభునామాన్ని మాత్రమే మహిమపరచుదాం. మన దృష్టి ఉన్నంత వరకు చదవలేదు వాక్యం అని పాడదాం. నాకు కన్ను దృష్టి ఉన్నంత వరకు చదవలేదు ప్రభు వాక్యము. రెండుసార్లు నాతో పాటు పాడుతూ అందరూ నాకు కన్ను దృష్టి ఉన్నంత వరకు చదవలేదు ప్రభు వాక్యము. దృష్టంతా పోయాక దృష్టంతా పోయాక చదవాలని ఉంది ప్రభు వాక్యము చదవాలని ఉంది 1 2 3 వినిపించుచున్నది ఏక నాకు ఒక ఏక నాకు కలిసి పాడదాం వినిపించుచున్నది ఏక నాకు ఒక ఏక నాకు ఏక నాకు ఒక ఏక నాకు. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడదాం ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. దేవునికి మాత్రమే మహిమ కలుగునుగాక. ఎందుకు వినాశనం కలిగింది? నెంబర్ 1 దావీదు తన ప్రభావాన్ని చూపించాలి అని అనుకున్నాడు. నెంబర్ 2 దావీదు కొత్త బోధల వైపు వెళ్ళాడు. లేకపోతే నెంబర్ 3 దావీదు క్రొత్త బండి అనేది ఫిలిస్తీన్ల సాంప్రదాయాన్ని ఆచరించాడు అని మనం నేర్చుకున్నాం. నెంబర్ 4 దావీదు హేయమైన నాట్యాన్ని అక్కడ చేశాడు అని మనం నేర్చుకున్నాం. నెంబర్ 5 కాలు జారింది. మన కాలు జారక మన పాదములు బండ మీద నిలువబడాలి అని మనం నేర్చుకున్నాం. ఇక 5వ సంగతి మీకు జ్ఞాపకం చేస్తాను. ఎడ్లకు కాలు జారినందున 6వ వచనం 2వ లైన్ మూసేసింది. కాలు జారినందున ఉజ్జా చేయి చాపి దేవుని మందసమును పట్టుకొనగా యెహోవా కోపము ఉజ్జా మీద రగులుకొనెను. అతడు చేసిన తప్పును బట్టి చదువు అతడు చేసిన తప్పును బట్టి దేవుడు ఆ క్షణమంది అతను మొత్తగా అతడు అక్కడనే దేవుని మందసమునొద్ద పడి చనిపోయాను. చనిపోయి తలపైకెత్తున్నావు సార్. మందసం ముట్టుకుంటే చచ్చిపోతారా? ఇటు ముట్టుకుంటే దేవుడు చంపేతాడా? చాలామంది అండి క్రీస్తు విరోధులండి. వాక్యం వెరుగని వారు అందరూ కూడా ఈ మాటను పట్టుకుని దేవుడు మంచోడు కాదు, బైబిల్లో చూస్తే ఓనుని చంపాను అన్నది బైబిల్లో. వాస్తవం అక్కడ మరో సత్యం తెలుసా? అది పబ్లిక్ మనం చెప్పకూడదు కూడా, సంఘంలో బెమ్మానంగా చెప్పుకోవచ్చు. ఓనుని చంపడంలో దెర్ ఇస్ ఎ మీనింగ్. అక్కడ ప్రత్యేకంగా మీనింగ్ ఉంది. బైబిల్లో ఉంటుంది. నిర్గమకాండం 6వ అధ్యాయంలో సున్నతి లేకుండా వస్తుంటే యెహోవా అతన్ని చంపజోడగా సిప్పోరా వాడిగల రాయి తీసుకుని సున్నతి చేయగా నాకు రక్త సంబంధమైన పెనివిటమని ఇవన్నీ పట్టుకుని ఏమీ తెలియని ఈ ఆధార్ కార్డు బ్యాచ్ ఏం చేస్తుందంటే, అదే ఏంటిది ఏలుముద్ర బ్యాచ్ ఏం చేస్తుందంటే, దేవుడు హంతకుడు కాదు, నేను ప్రకటిస్తున్న దేవుడు హంతకుడు కాదు, నీ కొరకు
ప్రాణము పెట్టే దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. నేను ప్రకటిస్తున్న దేవుడు నీ రక్తమును కోరుకునేవాడు కాదు. ఇన్ టర్న్ హి షోస్ హిస్ బ్లడ్ ఫర్ ద హోల్ హ్యూమానిటీ. అందరి కొరకు తన ప్రాణాన్ని అర్పించగలిగిన వాడు. మరి ఎక్కడైనా దేవుడు చంపేశాడు. చెబుతాను, జాగ్రత్తగా ఆలకించండి. వాస్తవానికి పట్టుకుంది ఎవరు నాన్న అంటారు, రా ఉజ్జా అనండి ఒకసారి. ఉజ్జా ఎవరు? రెండు ఒకసారి. ఇంత మీ అండర్లైన్ చేయమని చెప్పానా? చేశారా? ఎంతకని పెన్ తెచ్చుకోలేదా? సెల్ ఫోన్ తెచ్చుకోనమ్మా. సెల్ ఫోన్ ఇంత పొడుగు ఫోన్ పెనవని తెచ్చుకున్నారు రాక్షసి. 2వ సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము 3వ వచనంలో 2వ లైన్ చదువు. అబీనాదాబు యొక్క ఇంటిలో నుండి తీసుకుని రాగా అబీనాదాబు కుమారులకు ఉజ్జా. ఆగండి, తలపైకెత్తండి. ఉజ్జా ఎవరు? ఎవరెవరు? మాస్టర్ ఎవరు? యాజకుని కుమారుడు. మరి యాజకుని కుమారుడికి తెలదా మందసాన్ని ముట్టుకోకూడదు, ముట్టుకుంటే పోతామని? అర్థమైంది మీకు? ఉజ్జా ఎందుకు చచ్చిపోడో చెప్పనా? ఉజ్జాని ప్రభు ఎందుకు ముత్తాడో చెప్పనా? అతడు యాజకుని కుమారుడు సార్. మీరు కొంచెం వెనక్కి వెళ్ళండి, న్యాయాధిపతులు ఉంటుంది. 40 సంవత్సరాలు మందసం ఎక్కడుందంటే అబీనాదాబు ఇంట్లో ఉంది. 40 సంవత్సరాలు చూస్తున్నాడే, ముట్టుకోకూడదని ఇంగిత జ్ఞానం కనీసం లేదా? అంటే ఉజ్జా ఏం చేశాడు? తెలిసి 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 ముట్టుకున్నాడు. కాబట్టి తెలియక వాడు ముట్టుకుంటే ఒక అర్థం ఉందరా, నువ్వు తెలిసి ముట్టుకున్నావు కాబట్టి నీవు బ్రతకూడదు. బైబిల్ అక్కడే ఉంది. దేవుని అక్కడ దేవుని మందసమును ఎందుకు ఎంఫసైజ్ చేశాడు చెప్పనా? అక్కడ ఎందుకు ఇలా ముక్కోణం పెట్టాడు చెప్పనా? దేవుని మందసమును ముట్టుకోకూడదు అన్న సంగతి ప్రధాన యాజకుడు తెలుసు, వాళ్ళ కొడుకులు కూడా తెలుసు. కొడుకులకు తెలిసిన ముట్టుకున్నారు. దేవుడు జ్ఞాపకం పెట్టుకోండి, తెలిసి చేసిన పాపాన్ని దేవుడు ఎప్పటికీ క్షమించడు. స్పాట్లో రుణం తీర్చేస్తారు అంతే. కాలు మూడు పాప. హల్లెలూయా చెప్పాలందరూ. హల్లెలూయా. 6వదిగా చెప్తున్నాను. ఉజ్జా వినాశనం ఎందుకు కలిగిందో చెప్పనా? ఉజ్జా ఇంటెన్షనల్లీ నోయింగ్లీ హీ మేడ్ ఎ మిస్టేక్. ఉద్దేశపూర్వకంగా అతడు పాపము చేశాడు. అమ్మా ఏమనుకోకుండా, మరి కొందరు ఆడవాళ్ళతో మాట్లాడుతున్నాను, పెళ్ళైన మా చిన్నమ్మలు ఆంటీల వయసు ఉన్న వాళ్ళతో మాట్లాడుతున్నాను. ఒక అబ్బాయిని అంక కొంచెం వంకరగా చూస్తున్నాడంటే, ఒక అంకుల్ గారు వరుసకు అంకుల్ అయినవి లేకపోతే నీ భర్త కానివాడు నేను కాస్త వంకరగా తేడాగా చూస్తున్నాడంటే దేనంక చూస్తున్నాడో, ఎందుకు చూస్తున్నాడో కనీసం అర్థం చేసుకోవాల్సిన స్థితిలో ఉన్నారా మీ అందరూనే కదా? అవతల వ్యక్తి చూస్తున్నా కానీ మనం బట్టలు ఏం చేస్తాం? మనం కదా ప్రత్యేకంగా ఆడవాళ్ళు సర్దేస్తారు. సర్దుతున్నామని తెలిసినా, వాడు తేడాగా చూస్తున్నాడు అని తెలిసినా ఆడికి సిగ్నల్ ఇచ్చుకుంటూ వెళ్తున్నా కానీ, ఒరే తమ్ముడు నువ్వు అచ్చమ్మ తమ్ముళ్ళగా ఉన్నాడు ఎప్పుడన్నా అన్నావా? మరి నాకు కొడుకున్నాడురా, ఆడు మన నీలాగే ఉన్నాడు బాబు అచ్చం అని ఎప్పుడన్నా అన్నావా? అలా అంటే ఆడ మనసుతో నీ వైపు అసలు మళ్ళీ చూస్తాడు అసలు వాడు? కనీసం చూడడం. అన్ని 4 ఏళ్ళు లోపలికి వెళ్తున్నా నీ భర్త తోడు కాక, నీ భర్త సహాయం కాక నీకు ఈ తోడే అవసరం వచ్చిందంటే నువ్వు కేవలం ఉజ్జావు మాత్రమే. తెలిసి తప్పు చేస్తున్నావు. పిల్లలతో మాట్లాడుతున్నాను. మీ నాన్న కాకుండా, మీ అమ్మ కాకుండా, మీ సేవకులు కాకుండా, నేను ఆత్మీయతలు నడిపించే మీ అన్నలు కాకుండా, ఏ సంబంధం లేకుండా గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, తిన్నావరా, పోయావరా, ఊడిపోయావరా అని అడుగుతున్నప్పుడు నీకు అర్థమవుతాడు ఏ ఇంటెన్షన్తో నీకు ఈ మెసేజ్లు చేస్తున్నాడో, ఏ ఉద్దేశంతో నీకు ఈ మెసేజ్ అన్నీ చేస్తున్నాడో. అప్పుడు అంటే నువ్వేమని పిలవచ్చు? అన్నయ్య అని పిలవచ్చు. ఒకవేళ వాడు నేను అన్నయ్య అని పిలవద్దన్నాడు అనుకో, వాడిని బ్లాక్ కూడా చేయొచ్చు. నీ దగ్గర బ్లాక్ ఆప్షన్ ఉంది, రిపోర్ట్ అండ్ బ్లాక్ ఆప్షన్ ఉంది. అయినా వాడిని బ్లాక్ చేయకుండా ఆయన్ని వెనకాల తిప్పుకున్నావంటే నీవు ఉజ్జా లాంటి దానవు కాదా? తెలిసి చేస్తున్న తప్పుకు నువ్వు ఖచ్చితంగా పడతావు. నీకు భార్య ఉంది నీకు తోడుగా, అన్న ఆలకించు, వరే తమ్ముడు ఆలకించు. నీకు భార్య ఉంది. నా బైబిల్ చెప్తుంది నీ భార్య గురించి, ఆమె అతి ప్రియమైన లేడీ, అందమైన, అది మీకోసం మీరే చెప్పేసుకోండి, వాళ్ళు అడుగుతున్నారు కదా, మీరు ఆగొచ్చు కదా. ఆమె అతి ప్రియమైన లేడీ, అందమైన దుప్పి అని ఉందని తెలిసిన ఇంకా నువ్వు బ్లూ ఫిల్మ్ మీదే ఆధారపడుతున్నావంటే నీ ఉజ్జావు కాదా? ఇంకా ఆమె నీకు నచ్చకుండా ఎవరెవరో నచ్చుతున్నారు. ఫస్ట్
ఫస్ట్ మ్యాచ్ వచ్చింది, ఫస్ట్ గుళ్ళో చూశాను, ఫస్ట్ ఫ్రెండింటికి వెళ్ళినప్పుడు చూశాను, అప్పుడు నెంబర్లు ఇచ్చిపుచ్చుకున్నాం. మళ్ళా వాళ్ళతో అదే తప్పుడు సంబంధం, అదే 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 అంటసాన ఆరంభిస్తున్నావు. నీ ఉజ్జావు కాదా? నా ప్రభు చెప్తున్నాడు, తెలిసి తెలిసి చేసిన తప్పుకి ఖచ్చితంగా క్షమాపణ లేదు. ఆయన పేరేం పేరు? మిక్కిలి సమీల్ గారట అండి. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో ఆయన అంటాడు, ఎరిగి ఎరిగినే యేసుని గాయము రేపితిని. ఎలాగా? తెలియక కాదట, తెలిసి. సంసోను శవాన్ని ముట్టకూడదని తెలిసిన, ఇలాగా శవాన్ని ముట్టకూడదని తెలిసిన తిమ్మనాథుకు వెళ్ళే దారిలో అసలు శవం ఎలాగుంది, అదే సింహం ఎలాగుంది అని చూసి వద్దామని వెళ్ళాడు, కాలిపోయి వచ్చాడు. ఎలాగైనా సరే జుట్టు రహస్యం అమ్మాయికి చెప్పకూడదు, కానీ చెప్పాడు. ద్రాక్షరసం తాగకూడదు, బైబిల్ ఉంది సార్. ద్రాక్షవల్లి నుండి పుట్టింది ఏది ముట్టకూడదు, అయినా అయినా చేశాడు. తెలిసి తెలిసి చేసిన తప్పులు ఇవి కాదా? కాదా? మంచి బలమున్న కుర్రోడండి, మంచి బలమున్నవాడు చచ్చిపోయాడు. అలా కారణం ఏంటి చెప్పనా? తన బలమును స్త్రీలకు ఇచ్చేశాడు. ఆవిడ పేరేం పేరు? బత్షెబ అంటది. బత్షెబ అంటది లెమియేలుతో, లెమియేలు నీ బలమును స్త్రీలకు ఇయ్యకము అని చెప్పింది ఆవిడ. మీకు విషయం చెప్పనా? ఆడవాళ్ళని టార్గెట్ చేసేది పాస్టర్ గారు అని అనుకోకండి. బైబిల్లో మరణము కంటే బలమైనది ఒకటి ఉందంట, మరణము కంటే దుఃఖము కలిగించేది ఒకటి ఉందంట. అది ఎవరు చెప్పనా? ఉరుల వంటి స్త్రీ అని ప్రసంగి భక్తుడు రాశాడు. స్త్రీ అంటే మీరు అనుకున్నారా ఆడపుట్టు మేము అనుకున్నారా? లోకమును పలు సందర్భాల్లో స్త్రీలతో పోల్చాడు దేవుడు. దేవునికి స్తోత్రం. మీరందరూ కన్యకలు, దేవునికి స్తోత్రం చెప్పండి. సంఘ కన్యకలు మీరందరూ దేవునికి స్తోత్రం చెప్పండి. క్రీస్తు సియోను కన్యకలు మీరందరూ దేవునికి స్తోత్రం చెప్పండి. అన్నిలు మాత్రం ఆ స్త్రీలైతే వాక్యం అంటుంది అవరట మరణమునకు మించిన బలమైన వారు. లేరా మీలో? ఇటువంటి వారు కనుక మీలో ఉంటే, నువ్వు తెలిసి 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 తప్పు చేస్తుంటే నీకు సంగతి చెప్తాను, జాగ్రత్త కలిగించు, నీకు వినాశనము తప్పదు. ఇప్పుడు దాకా ఇది అయింది, ఇది అయిపోయింది. ఇప్పుడు దాకా చూసిన సినిమాలు చాలు, ఇప్పుడు దాకా మాట్లాడిన బూతులు చాలు, చాలు ఈ జీవితాంతం చాలు, చాలుసారి బ్రతుకంతా ఒక్కసారి ప్రభు దగ్గరకు వచ్చి, ప్రభువా వినాశనమును తప్పించుకుని విజయ మార్గంలోకి వెళ్ళడానికి, ఉజ్జాను తప్పించడానికి, ఉజ్జావలే నన్ను తెలిసి తెలిసి తప్పు చేయకుండా కృప నాకు దయచేయమని నువ్వు మొర్ర పెట్టడానికే నా ప్రభు ఈ లోకానికి వచ్చాడు. 2024 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చాడు. గొర్రె పిల్లగా వచ్చాడు. నీ కొరకు నా కొరకు వద్దకు వెళ్ళాడు, కలువరిలో చనిపోయాడు, రక్తము కార్చాడు, ప్రాణం పెట్టాడు, సమాధిని జయించాడు. అరిమత యోసేపు సమాధిని జయించి అనేకులు కనబడి అలాగే ఎత్తబడి ఆయన మరలా వస్తూ వస్తూ నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకో. వలే లోకానికి వెళ్ళొద్దు, దావీదు వలె క్రొత్త లోకానికి వెళ్ళొద్దు. వాక్యముతో ఉండండి, భక్తితో ఉండండి, ప్రార్థనతో ఉండండి, విశ్వాసం ఎదగండి. ఆడపిల్ల అనగానే అంగటి బొమ్మలా కాకుండా, పొరుగువాని పిల్లని కాకుండా, నా కుమార్తె, నా తల్లి, నా కుటుంబము అని సంఘముగా ప్రేమించండి, ఒకరినొకరు ప్రేమించండి, దేవుని కృపకు పాత్రలో ఉండి. అట్టి కృప ప్రభు రాకడయు మన పోకడ పర్యంతము ఉజ్జాలను తీసుకెళ్లకుండా, వినాశమును తీసుకెళ్లకుండా యేసుక్రీస్తు ప్రభు యొక్క సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము మనకు మన తలంపులకు సదాకాలము తోడండి కాపాడి నడిపించి భద్రపరచునుగాక. అందరూ లేచి నిలబడండి, ప్రార్థన చేద్దాం.